నామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి మరొకసారి వందనములు. సో, మనము వాక్యమును, సంఘమును గూర్చిన వాక్యానుసారమైనటువంటి సాదృశ్యములు అనేటువంటి అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం చూస్తున్నాం. నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు మరి బైబిల్‌లో సంఘాన్ని ఈ అద్భుతమైనటువంటి పోలికలతో సాదృశ్య రూపకంగా చూపించాడు. నేను వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అంటే, ఇంతకంటే గొప్ప పోలిక మరొకటి ఉండదు అనిపించింది. ఎందుకంటే అవి యూనిక్ పోలికలు. అంటే యూనిక్‌గా ప్రత్యేకంగా అంటే అలాంటి పోలికలు ఇంకెక్కడ ఉండవు. సంఘాన్ని అంతకంటే గొప్పగా పోల్చడం గూడా కుదరదు ఈ భూమి మీద. ఈ ప్రపంచం అంతట్లో, ఈ విశ్వం అంతట్లో సంఘాన్ని ఆ రకంగా పోల్చడము ఇంకా వేరే పోలికలతో మనం పోల్చలేం. సో, అంటే చిన్న చిన్న పోలికలు మనకు బైబిల్‌లో చాలా సందర్భాల్లో కనిపిస్తాయి. సంఘాన్ని ఒక మందగా పిలవడము, మనము ఇలా విశ్వాసులుగా, ఒక సహోదరులుగా పిలవడం చాలా ఉన్నాయి. అవి అవి పోలికలు కాదు. మంద అనేది సరే ఒక పోలిక. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పోలికలు నిన్నటి దినంన 2 అద్భుతమైనటువంటి పోలికలను మనం చూడడం జరిగింది. ఒకటి సంఘము అనగా దేవుని యొక్క మందిరం అని చూశాం. సంఘం అంటే దేవుని యొక్క మందిరం. ఎందుకు మందిరంతో పోల్చాడు? ఇది దేవుని యొక్క నివాస స్థలమును చూపిస్తుంది. అంతేగాని నిర్మించబడినటువంటి ఒక కట్టడము లేక నిర్మాణాన్ని చూపించట్లేదు. ఆర్థర్ వాల్లిస్ గారు చెప్పినట్లు పాత నిబంధన కాలంలో దేవుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. కానీ కృత నిబంధనకొచ్చేసరికి తన ప్రజలనే ఒక పరిశుద్ధ స్థలంగా మార్చేసుకున్నాడాయన. సో, ఇంతకంటే ధన్యత అంటే పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు లేనటువంటి ధన్యత నూతన నిబంధన విశ్వాసులకి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా అనుగ్రహించబడింది. మరి ఇలాంటి ధన్యతను మనం మళ్ళీ మెటీరియలిస్టిక్‌గా మార్చుకోవడం అంటే ఒక కేవలము పదార్థం కింద లేకపోతే ఒక మెటీరియల్ కింద మనం చూడడము చాలా బాధ కలిగించేటువంటి విషయం. రెండోది సంఘం ఒక కుటుంబం. సంఘము ఒక కుటుంబం అన్నప్పుడు, ఆ కుటుంబంలో అన్యోన్య సహవాసం ఉండాలి. వాస్తవం చెప్పాలి అంటే, ఆ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు వెల్లివిరియాలి. ఎందుకు అనంటే, మనకు బైబిల్‌లోనే చూపిస్తుంది. అంటే, ఈ ఉపదేశం యొక్క సారం ఫైనల్‌గా ఏంటిదంటే, ఆ పవిత్ర మనస్సాక్షి నుండి, ఆ నిర్మలమైనటువంటి మనస్సాక్షి నుండి చూపించేటువంటి గొప్ప ప్రేమనే. అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ. మరి ఆ ప్రేమను మనం ప్రదర్శించుకోలేకపోయినప్పుడు, సంఘం కుటుంబంగా ఎప్పటికి కూడా కట్టబడలేదండి. అది అన్యోన్య సహవాసాన్ని చూపిస్తుంది. సంఘం అంటే ఒక కుటుంబమే గాని, కూటాలు గాదు. కూటం అప్పుడప్పుడు పెట్టుకోవాలా. కానీ సంఘాన్ని కూటంగా మార్చకూడదు. కూటములు వేరు. మనం సువార్త ప్రకటించడానికి పెట్టుకునే కూటములు వేరు. కానీ సంఘాన్ని గూడా మనం కూటాలుగా మార్చుకోకూడదు. సంఘం అంటే ఒక కుటుంబ తరహా వాతావరణాన్ని అక్కడ నెలకొల్పాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోకి దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుందంట. రోమపత్రికలో చాలా స్పష్టంగా చూసేటువంటి అద్భుతమైనటువంటి మాట. ఒకని యెడల ఒకడు అనురాగం కలిగి ఉండాలంట. అసలు ఇంత అద్భుతమైన మాట ఎక్కడుంటది? ఒకని యెడల ఒకడు అనురాగం కలిగి ఉండాలంట. ప్రతి అవయవం మరొక అవయవాన్ని ఘనపరచాలంటాడు కదా! ఘనత విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుకోవాలి. నాకంటే జాకో గొప్పగా నేను ఎంచుకోవాలి. ఇక్కడున్న మిమ్మల్నందరిని నేను గొప్పగా ఎంచుకోవాలి. ఇక్కడున్నటువంటి క్లాస్‌లో ఉన్నటువంటి 36 మందిని గూడా నేను గొప్పగానే ఎంచుకుంటాను. అంటే ప్రతి ఒక్కరం అలాగా ఒకరినొకరు గొప్పగా ఎంచుకుంటే ఈ సమస్యలుండవు. కానీ మనమేమైతే నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే పరిస్థితి. సరే. అది నాలుగవ లెసన్‌లో ఆ గొప్పతనం యొక్క విలువలు మనం చూద్దాం. ఆహ్, ఎవరు తొందరపడొద్దు. నాలుగో లెసన్‌లో వస్తది మనము అసలు నిజంగా శిష్యత్వంలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి? మనం అలా గొప్పలు చెప్పుకోవచ్చా? చెప్పుకోకూడదా? గొప్పగా ఫీల్ అవ్వచ్చా? ఫీల్ అవ్వడానికి మన దగ్గర ఏముంది అసలు ఇంతకి? సరే. అది సెకండరీ పాయింట్. ఓకే. మనమందరం ఘనపరుచుకోవాలండి. కుటుంబంలో ఉన్నటువంటి అద్భుతాన్ని మనం చూడగలగాల. ఇంకో మాటలో చెప్పాలంటే నాకు కుటుంబం అంటే ఒక మాట గుర్తొస్తది. ఏంటి అనంటే ఎగ్జాంపుల్ కుటుంబంలో నలుగురు పిల్లలున్నారనుకోండి ఎగ్జాంపుల్. ఆ నలుగురు పిల్లల్లో ముగ్గురు మంచిగున్నారు. ఆరోగ్యంగా పుట్టారు. ఒక్కడు మాత్రం అవిటివాడుగా పుట్టాడనుకోండి. ఇప్పుడు ఈ అవిటితనం కనిపించకుండా చేయాలంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? లేదా ఇప్పుడు తండ్రి నలుగురికి 4 రకాల నలుగురికి స్వీట్లిచ్చారు. జనరల్‌గా ఒకవేళ కుటుంబంలో అవిటివాడు ఉంటే ఏం చేస్తామండి? మిగతా ముగ్గురు అవిటివాని పట్ల అంటే ఎక్కువ ప్రేమను చూపిస్తారు. అంటే వాళ్ళకిచ్చింది వాళ్ళది కూడా అతనితో షేర్ చేసుకొని మరి ప్రేమను పంచుకునేటువంటి గొప్ప గొప్ప అవకాశాన్ని మనం కల్పించినాం అనుకోండి ఎలా ఉంటదో ఒకసారి ఊహించండి. సహజంగానే మీరు చూడండి ఒకవేళ ఈ ముగ్గురికి ముగ్గురు చిన్నప్పటి నుండే ఎవరికి వారు ఇండివిడ్యుయల్‌గా రెడీ అయిపోయి, ఈ ముగ్గురు చేతులు పట్టుకొని పరిగెత్తుతున్నారు. తన సహోదరుని నిర్లక్ష్యం చేసి ఎళ్ళిపోతున్నారనుకోండి. సమాజంలో ఏం కనిపిస్తదండి చూసే వాళ్ళకి? వ్యత్యాసం, భేదం. ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. ఏమనుకుంటారు? అయ్యో! పాపం వీడు అవిటివాడుగా పుట్టడం వల్ల వీడు బాధపడుతున్నాడని చెప్పేసి అతని మీద జాలి పడతారు. అవునా? అతన్ని పాపం అవునండి. జాలిపడి చూస్తా ఉంటారు. అదే
ఈ ముగ్గురు కలిసి అతనికి సహాయం చేసి, స్నానం చేయడంలోను, రెడీ అవ్వడంలోను, పుస్తకాలు సర్దుకోవడంలో అన్నిట్లో సహాయం చేసి, తినడంలోను సహాయం చేసి, వెళ్ళేటప్పుడు కలిసి తోడుగా తీసుకెళ్ళిరనుకోండి సమాజానికి ఏం కనిపిస్తదండి? ప్రేమ, ఐక్యత. ప్రేమ, ఆ! ఐక్యత. ప్రేమ, ఐక్యతగా అనిపిస్తది. అంటే సంఘంలో గూడాను అలాంటి బలహీనలను మనం నిజంగా అంటే మనకు తెలుసు ప్రేమ మనం ఆ ప్రేమ ద్వారా బలహీనలను మనం కవర్ జేసుకోగలుగుతున్నాం ఆ స్థానిక సంఘంలో. అలాంటి కుటుంబ తరహా వాతావరణాన్ని మనము చూపించగలుగుతున్నామా? లేపోతే మన బలహీనతలు సమాజానికి సభ్య సమాజం ఉంది గదా! వారందరికీ తేటతెల్లంగా కనబరిచేలా మనం చేస్తున్నాం అనేది ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఎవరు స్థానిక సంఘంలో ఎవరు ఎలా ఉన్నారనేది ఇగ మీకే తెలుసు. అంటే ఆ కుటుంబాన్ని క్రియేట్ జేసుకోండి దయచేసి. కుటుంబాన్ని క్రియేట్ జేసుకోవడంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుండదు ప్రపంచంలో. సంఘం అంటే ఒక ఫ్యామిలీ. సో, మూడోది సంఘము క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది. అద్భుతమైన పోలికండి. సంఘము 2 విషయాలు చూస్తున్నాం. సంఘము దేవుని కుటుంబం, సంఘము దేవుని మందిరం. అంటే సంఘము దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క మందిరంతో పోల్చబడింది. రెండోది సంఘము తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబంతో పోల్చబడింది. రెండో భాగానికొచ్చినప్పుడు సంఘము క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది. సంఘాన్ని 2 పోలికలు. ఒకటి తండ్రితో పోల్చబడింది. రెండోది క్రీస్తు. తండ్రికి 2 పోలికలున్నాయి. క్రీస్తుకు 2 పోలికలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏంటో చూద్దాం. సంఘము క్రీస్తు యొక్క శరీరం. చూడండి ఎఫెసీ 1 అధ్యాయం 22, 23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క పాదముల క్రింద సమస్తాన్ని తీసుకొచ్చి ఉంచేసాడంట. అంత మాత్రమే కాదు, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. తండ్రి అయిన దేవుడు సంఘానికి శిరస్సుగా నియమించింది ఎవరినండి? మనల్ని కదా! క్రీస్తును, పాస్టర్స్. క్రీస్తును, క్రీస్తును. లేదండి. పాస్టర్స్‌ని కదా ఆయన నియమించింది. లేదండి. క్రీస్తును. క్రీస్తునండి. నో, నో. ఓకే. మీరు అలా అన్నప్పుడు నేను అలా అర్థం చేసుకోవాలంటే ఓకే. వాస్తవానికి మాటల్లో, వాక్యములో శిరస్సు క్రీస్తే గాని ప్రాక్టీస్‌లో ఏమంటారు ఆచరణలో మాత్రం పాస్టర్‌లే అన్నట్టు అర్థం వాస్తవం అంటే చేసుకోవాలేమో బహుశా. సమాజంలో అదే పద్ధతి ఉందన్న వాస్తవానికి. హ్మ్. 100% అదే ఉంది. ఎందుకంటే సమస్తము పైని నేను సంఘమునకు చర్చికి శిరస్సుగా హెడ్‌గా నియమించెను. ఆ సంఘము అంట ఆయన శరీరం. సంఘం ఎవరి శరీరం అండి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఇంకా సమస్తమును పూర్తిగా నింపుచున్నవా అని సంపూర్ణత అయి ఉన్నదంట. మాట ఒకవేళ సంఘములో నాయకులకు, క్రైస్తవులకు అర్థమైతే ఎంత గొప్పగా ఉంటదో. నా ప్రార్థన ఈ మాట ప్రతి విశ్వాసికి అర్థం గావాలి. సంఘంలో ప్రతి నాయకునికి అర్థం కావాలి అనేది నా యొక్క ప్రార్థన. ఎందుకు అనంటే సంఘము ఏంటిదంట? క్రీస్తు యొక్క శరీరము. సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. చూడండి ఇక్కడ 3 విషయాలు మీరు చూడాలి. ఒకటి సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘము క్రీస్తు యొక్క శరీరం రెండోది. మూడోది సమస్తమును నింపుచున్నవా అని సంపూర్ణత అయి ఉన్నది. ఒక మాటలో చెప్పాలి అంటే సంఘం అంట కంప్లీట్‌నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అంటే క్రీస్తు యొక్క పరిపూర్ణత అంటాం. సంఘము క్రీస్తు యొక్క పరిపూర్ణత. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత. అంటే ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు తన యొక్క పరిపూర్ణతని, తన యొక్క సంపూర్ణతని ఎలా చూపించాలనుకుంటున్నాడు చెప్పండి? ఎక్కడ బయలుపరచాలనుకుంటున్నాడు? హలో! సంఘము ద్వారా. సంఘము. సంఘము ద్వారా. మరి సంఘం ఇంత భయంకరంగా ఉంటే యేసుక్రీస్తు ఎలా అదవుతాడు చెప్పండి? సమస్య ఇక్కడే వచ్చిందయ్యా. అంటే సంఘం అంటే ఎవరంట? క్రీస్తు యొక్క పరిపూర్ణత. కంప్లీట్‌నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అంటే క్రీస్తు యొక్క పరిపూర్ణత సంఘం ద్వారా వ్యక్తం కావాలనేది దే దేవుని యొక్క ఉద్దేశ్యం అది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు 3వ అధ్యాయం చూడండి 8-10 వచనాలు చదువుతున్నప్పుడు సంఘము ద్వారా దేవుడు తన నానా విధమైనటువంటి జ్ఞానాన్ని అంట పరలోకంలో ప్రధానులకు, అధికారులకు తెలియపరచాలనుకుంటున్నాడంట. అర్థమవుతుందా అండి? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని అంటే దేవుడి యొక్క నానా విధమైనటువంటి జ్ఞానాన్ని సంఘం ద్వారా పరలోకంలో ప్రధానులకు తెలియపరచాలనుకున్నాం. మన పక్కన కూడా చూపించలేకపోతున్నాం. అరే సంఘం అంటే ఇలా ఉంటదని. అవునా? యెస్.
ఆ ప్రణాళిక ఏంటండి? ఆయన రచించిన ప్రణాళిక ఏంది? మానవ జాతి పట్ల దేవునికున్నటువంటి ఇంత గొప్ప ప్రణాళికను మనం ఎంత చులకనగా చూస్తున్నాము అంటే, ఎంత చిన్నగా చేసినామంటే దాన్ని. అవునా? పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారుల దగ్గరికెళ్ళాలి మన జ్ఞానం. అంటే సంఘం యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం మన జ్ఞానం కాదు. దేవుని యొక్క అవును. జ్ఞానం సంఘం ద్వారా ఎళ్ళాలి. కానీ సంఘము తన జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోతుంది. సంఘము అజ్ఞానంలో ఉంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. సంఘము ఆధ్యాత్మిక చింతన కలిగి లేదు. సంఘము మెటీరియలిస్టిక్‌గా ఆలోచిస్తుంది. ఈ భూమి మీద ఎలా బ్రతకాలా? భూమి మీద ఎలా జీవించాలా? ఈ భూమి మీద ఎలా ఉండాలా? ఎలా ఆ! తను తాను చూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది నేటి సంఘము. సో, దయచేసి మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పత్రికలు బాగా చదవండి అసలు. సంఘానికి రాసిన పత్రికలు వదిలేసి సంఘంలో ఆదివారం ప్రసంగాలు ఏమంటే ఎప్పుడు చూసినా పాత నిబంధన కాలం ముచ్చట్లే మాట్లాడతారు అందరూ చాలా మటుకు. అవునా? ఎస్. ఎస్. మరి పౌలు సంఘాలకు రాసిన పత్రికలే మనకు అర్థం కాకపోతే ఫస్ట్ ఇవి కాదండి మనం నేర్చుకోవాల్సింది. పాత నిబంధన చదవకూడదని కాదు. పాత నిబంధన బోధించకూడదని కాదు. మనం కడుతుంది సంఘాలను. అవునా? సంఘాలకు బోధించాలంటే ఏ పత్రికలు చదవాలండి? పౌలు పత్రికలే. కృత నిబంధన పత్రికలు. సంఘ పత్రికలు గదా! సంఘాలకు రాసిన పత్రికలు గదా! మనకు అర్థం కావాలి బోధించాలి అంటే. అది అది ఫండమెంటల్. ఆ నాలెడ్జ్ ఉండాలి మనకు. అది హిస్టరీ అది. అందులో హిస్టరీ, ధర్మశాస్త్రం చాలా అన్ని ఎంతవరకు తెలుసుకోగలుగుతామో మనం అంతవరకు తెలుసుకుంటాం. కానీ సంఘాన్ని బోధించాలంటే సంఘానికి రాసిన పత్రికలు గదా! కొత్త నిబంధనలో సంఘాలకు నేర్పించాల్సిన ప్రధానమైన విషయాలు. అవునా? ఎస్. అవునండి. అవును. మనం జీవిస్తున్న కొత్త నిబంధన కాలంలో బోధిస్తుంది పాత నిబంధన అంశాలు. అట్లా నడుస్తుందయ్యా ఇప్పుడు. యేసయ్య. నేను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను చాలా మంది ప్రసంగాలు ఎక్కడ చూసినా పాత నిబంధనకెళ్ళిపోతారు సడెన్‌గా. బోధించడం తప్పు గాదు. కానీ ఇప్పుడు సంఘానికి ఫస్ట్ సంఘం గురించి సంఘానికి అర్థం చేయించకుండా అవి అవి పట్టుకొని బోధిస్తే ఏముంటదండి? బోధించాలి. పాత నిబంధన ఖచ్చితంగా బోధించాలి. అయితే సంఘం అర్థమైనాక బోధించండి. సంఘం యొక్క ఉద్దేశ్యం తెలిసిన తర్వాత బోధించండి. సో, సంఘము క్రీస్తు యొక్క శరీరం అండి. ఇంకా చూడండి మొదటి కొరింథీ 12:28 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. ఏమంటున్నాడు? మనమంట క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవాలు అంటున్నాడా? అన్ని ఒకటే అవయవాలు అంటున్నాడా? వేరు వేరు అవయవములై ఉన్నాం. 12వ అధ్యాయం వాస్తవానికి మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వరాలకు సంబంధించినటువంటి సందర్భానికి సంబంధించి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తన ఇష్టము చొప్పున సంఘములో ఉండే ప్రతి వ్యక్తికి తన ఇష్టం చొప్పున వేర్వేరు కృపావరాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం చేస్తున్నాడంట. అవునయ్యా. ఈ రోజు వరకు సంఘానికి తెలియని రహస్యం ఏందంటే ఇది మరుగై ఉన్నది. అంటే సంఘంలో ప్రతి విశ్వాసికి ఒక వరం ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఒక వరం ఇచ్చాడు, ఇస్తున్నాడు అనే నమ్మిక లేదు ఈరోజు చాలా మంది సంఘాల్లో ఆ బోధ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉందంటారా? లేదయ్యా. తక్కువ అన్న. లేదు లేదండి. తక్కువ. తను మించిపోతారేమో అని అందరికి తెలియట్లే సత్యాన్ని. మరి ప్రతి అవయవం ఇప్పుడు శరీరం అన్నప్పుడు మనం సంఘము క్రీస్తు యొక్క శరీరం అన్నప్పుడు శరీరములో వేర్వేరు అవయవాలు ఉంటే బాగుంటదా? అన్ని ఒకే రకమైన అవయవాలు ఉంటే బాగుంటదా? వేరు 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 అవయవాలు ఉంటేనే అవయవాలు అంతరంగం ఉంటేనే ఉంటది. సంపూర్ణత, పరిపూర్ణత ఉంటది. నేను ఏ సంఘానికెళ్ళినా అయితే ఒక సంఘానికెళ్తే అన్ని నాలుకలే కనిపిస్తున్నాయి. మరొక సంఘానికి పోతే పైన చేతులు ఊపడమే కనిపిస్తుంది. ఇంకో సంఘానికెళ్తే కాళ్ళు కనిపిస్తున్నాయి. అట్లా అన్నీ ఒకటే అవయవాలు కనిపిస్తున్నాయి. ప్రతి సంఘంలో స్థానిక సంఘంలో వేరు వేరు అవయవాలు ఏమి నేను చూడట్లేదు వాస్తవం చెప్పాలంటే. ఏకచక్రాధిపత్యం మొత్తం. ఒకసారి ఊహించండి మీ శరీరాన్ని ఇలా ఊహించుకోండి. ఎక్కడ చూసినా ముక్కు ప్లేస్‌లో కన్నే, నోటి ప్లేస్‌లో కన్నే అన్ని కళ్ళు ఉంటే ఎలా ఉంటదండి ఒకసారి? అందహీనంగా ఉంటుంది. ఎందుకు పోలుస్తున్నాడు? శరీరం అన్నప్పుడు వేరు వేరు అవయవాలంటున్నాడు. మనం ఒక్కొక్కరం ఒక అవయవం. అంటే యెస్. అవయవాలను ఎందుకు పోలుస్తున్నాడో తర్వాత చూద్దాం. ఎందుకు అలా వేర్వేరుగా చేస్తున్నాడు? మరి ఒకటే శరీరం అని మరలా ఎందుకు అంటున్నాడు సంఘాన్ని? ఎఫెసీ 5:23 చూడండి ఏమన్నాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున సరే పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడంట. మనందరూ తెలుసు అక్కడ ఆయన ఏం చేశాడంట? సంఘమంట
మచ్చ లేనిది గాను, మరక లేనిది గాను, ఎలాంటి డాగు లేనిది గాను, అది మహిమ గలదిగా ఉండాలంట. ఎన్ని మాటలండి అవన్నీ పక్కన పెట్టేసాం. అటకెక్కించేసాం గదా! అవన్నీ మంచిగా బాక్స్‌లో సర్దేసి తాళం వేసేసినాం వీటన్నిటికి. సంఘం ఎలా ఉండాలంట? అంటే సంఘం ఇలా ఉండాలని యేసుక్రీస్తు దాని కొరకంట, దాన్ని పవిత్రపరచుట కొరకు తన్ను తాను అప్పగించేసుకున్నాడంట. ఉదక స్నానం చేత పవిత్రపరుచుకొని తను తాను అప్పగించుకున్నాడంట. అంటే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశ్యం ఏందండి? సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు దృష్టిలో ఎలా ఉండాలా? అవయవములై ఉండాలి. అవయవములై ఇప్పుడు ఉండాలి. నేను ఇప్పుడు చెప్పింది చెప్పండి. ముందుది కాదు ఇప్పుడు. ఏ వచనానికి ఆ శిరస్సై వచనానికి ఉండాలి. చెప్పండి. ఆ? శిరస్సు శిరస్సై ఉండాలి. సంఘం శిరస్సై ఉండాలా? కాదు. ఆ! శరీరమై ఉండాలి. శరీరమై శరీరమై ఉండాలి. ఉండాలి. అయ్యా నేను ఎఫ్ఎస్సి తర్వాత చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. 8 చెప్పండి దయచేసి. కలంకము లేనిదై ఉండాలన్న. మచ్చ లేనిదిగా, కళంకము లేనిదిగా, అది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే ఎలాంటి డాగు లేనిదిగా ఉండాలి. అది పవిత్రంగా ఉండాలని యేసుప్రభు యొక్క ఉద్దేశంలో అంతా దాని కొరకే ఇదంతా చేశానని చెప్తున్నాడు. దాన్ని మనం అలా కాపాడుతున్నామా? సంఘం యొక్క పవిత్రత మీద మనకు శ్రద్ధ ఉందా చెప్పండి? నిజం చెప్పండి. సంఘం యొక్క పరిపూర్ణత మీద మనకు శ్రద్ధ ఉందా? సంఘం యొక్క సంపూర్ణత మీద మనకు ఏమైనా శ్రద్ధ ఉందా? సంఘములో జరిగే అవకతవకలను మనం చూస్తూ ఏం చేస్తున్నాం అసలు? లేకపోతే మరి మనకెందుకు గదా! కార్పొరేట్ లెవెల్ పరిచారకుల నుంచెళ్ళి చిన్న గల్లీలో సేవ చేసే పరిచారకుని వరకు కూడా ఎవరికి సంఘం పట్ల చింత లేదు ఒక రకంగా చెప్పాలంటే. సంఘం ఏమైపోయినా మనకు అవసరం లేదు. దాని పరిపూర్ణతని, దాని యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అనేటువంటి ఆ స్థితిని మనం కోల్పోయినామండి. పౌలుని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తది. పౌలు అంటాడు అంటే అనేకమైన హింసలు పొందుతున్నాను, శ్రమలు పొందుతున్నాను. ఇన్ని సార్లు ఇన్ని కొరడా దెబ్బలు తిన్నాను. ఇన్ని సార్లు రాళ్ళతో కొట్టబడ్డాను. ఇన్ని సార్లు నేను ఓడ ప్రమాదాలు ఇరుక్కున్నాను. ఎన్ని సార్లు తరమబడ్డాను. ఎన్నో సార్లు ఆకలి దప్పులతో ఉన్నాను. నా స్వజనుల వల్ల ఆపదలో ఉన్నాను. నేను ఇప్పుడు ఇతర వల్ల ఆపదలో ఉన్నాను. శత్రువుల వల్ల ఆపదలో ఉన్నాను. ఇన్ని రకాల ఆపదల్లో ఉన్నాను. అయితే ఏమంటుండో తెలుసా? వీటన్నిటికి మించి నేను ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా వీటన్నింటికి మించి నేను సంఘములన్నింటిని గురించి చింత కలిగి ఉన్నాను అంట. హల్లెలూయా! పరిచర్యలో ఎవరైనా చెప్పగలుగుతారండి? ఇన్ని సంవత్సరాల పరిచర్యలో నా భార్య పిల్లల కంటే, నా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల కంటే, నేను చేసే ప్రతి పనుల కంటే, శ్రమ కంటే, నా కష్టాల కంటే, పిల్లల ఆరోగ్యం కంటే, నా ఆరోగ్యం కంటే, నా నా అన్నిటికంటే మించి అవన్నీ అనుభవిస్తున్నాను. ఆ శ్రమలన్నీ నా జీవితంలో ఉన్నాయి. వీటన్నింటికి మించి నాకు సంఘమును గురించిన చింత కలదు. చెప్పగలుగుతామా అండి? చింతనే లేదు. యేసయ్యా! యేసయ్యా! దేనికోసం వర్రీ అవుతున్నాం? ఈరోజు నేను చింత చూసిన చాలా మంది దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టాలా, స్థలాలు కొనాలా, ఏవో సౌండ్ సిస్టమ్ గురించిన చింత, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించిన చింత, వస్తువుల గురించిన చింత, స్థలాల గురించిన చింత. అబ్బబ్బబ్బా! ఏం భారమో ఒక్కొక్కరి లోపల. తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని కాదు నేను అనట్లేదు. నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరెవరో నాకు తెలియదు వాస్తవానికి. దయచేసి నేనేమన్నా మీరు మీరు మీ గురించి అన్నట్టుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీరు నిజంగా మీరు పరిచర్య ఊర్లలో ఎలా చేస్తుంటారు. నాకు తెలిసిన నేను 20 సంవత్సరాలు చూసిన ఇతర పాస్టర్‌ల గురించి చెప్తున్నా. జాకబ్‌గా తెలుసు నేను ఎంతమంది పాస్టర్‌లు నాకు పరిచయం వ్యక్తిగతంగా. నేను పెరిగింది ప్రభువులోకి రాగానే పాస్టర్‌ల మధ్యలోనే. ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏ బిగ్ షాట్‌ని పిలిస్తే సంఘం బాగా పెరుగుతదనే ఆలోచన. ఆ! అవును. ఏ స్పీకర్‌ని పిలుచుకుంటే ఎంత పెద్ద స్పీకర్‌ని పిలుచుకుంటే జనాలు ఎక్కువ మందొస్తారు. ఏ స్పీకర్‌ని పిలుచుకుంటే జనాలు మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఏ స్పీకర్‌ని పిలుచుకుంటే 4 గోడల మధ్యలో ఇంకో 10 మందిని యాడ్ చేసుకొని బంధించుకోవచ్చు. అబ్బా! హ్మ్. యేసయ్యా! బంధించడం పనేనా? ఆ! బంధించడమేనండి. ఇగ వాళ్ళకి అంటే ఫస్ట్ మనం సంఘం నింపుకోవడానే గదా ప్రయత్నం జేసేది. యేసయ్యా! అదే ప్లాన్ ఇప్పుడున్న పరిస్థితి. తప్పుగా అనుకోవద్దు. నాకెలా అనిపిస్తదంటే, ఇట్లా దర్శనంలో విజన్ ఇట్లా చూసేదన్నట్టు. అంటే చిన్న ఫస్ట్ ప్రభువులోకొచ్చినప్పుడు నాకే. సంఘంలో ఏం జరుగుతుంది? పాస్టర్ గారు వస్తారండి. ఒక వ్యక్తికి సువార్త చెప్తాడు. ఆ వ్యక్తిని మంచిగా రగిలిస్తాడు. మంచిగా మండుతా ఉంటాడు. మండుతా ఉంటే
ఈ ఈ ఇతను పూర్తిగా మండక ముందే మరొక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన మీద నాకెలా అనిపిస్తదంటే, బొగ్గులుంటాయి గదండీ! ఒక బొగ్గును 2, 3 బొగ్గులను తీసుకొచ్చి నిప్పు పెట్టినాం. వాటిని బాగా ఊదినాం. ఎర్రగా అయిపోయినాయి. ఎర్రగా అయిపోయిన తర్వాత ఒక్కొక్క బొగ్గును యాడ్ చేయట్లేదు మనం. ఒక్కొక్క బొగ్గును యాడ్ చేస్తుంటే దాన్ని ఇగ తలిపి దీన్ని గూడా ఎర్రగా ఊదుతాంటే ఇది గూడా ఎర్రగా అయితది. ఒకటేసారి ఏం చేసినామంటే ఒక తట్ట నిండా తీసుకొచ్చి బొగ్గులు గుమ్మరించాలని చూస్తున్నాం. ఏమైతదండి? చల్లారిపోతాయండి. లోపల ఉన్నది చల్లారిపోదు, ఉన్నది చల్లారిపోతాయి. చల్లారిపోదు. ఉన్నది చల్లారుతది. అందుకే ఇప్పుడు సంఘాల్లో ఉన్నాయని బొగ్గులేవు, మంటలేవు. అవును. Yes. అంటే మనం బొగ్గులను కుప్పేసుకుంటున్నాం గానీ, మరి అది మండుతుందా లేదా అని చూడట్లేదు. బొగ్గులు లెక్క చూపిస్తున్నాం బయట అందరికి. నా దగ్గర ఇన్ని బొగ్గులున్నాయి. దగ్గర 100 ఉన్నాయి, 120 ఉన్నాయి, 150 ఉన్నాయి. అబ్బా! మా సంఘంలో అయితే 1,00,000 బొగ్గులొస్తాయండి అని అంటాడు ఇంకొకాయన. అవునా? ఫైర్ లేదు. బొగ్గులున్నాయి వాస్తవమే. నిప్పెక్కడుంది వాటికి? యేసయ్యా, యేసయ్యా. సరే ముందుకెళ్దాం. ఇంకొక లేఖనాన్ని కూడా చూద్దాం. సరే. ప్రశ్న సాదృశ్యముగా ఎందుకు సంఘము క్రీస్తు శరీరంగా చూపబడింది? ఎందుకు మనం సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోల్చుకున్నాం చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేదా పౌలు ఎందుకు సంఘాన్ని క్రీస్తు శరీరం అంటున్నాడు? క్రీస్తు శరీరం అనే మాట ఒక చోట కాదు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఆయన శరీరంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ సంఘములో ఉండాలని. ఆయన శరీరంలో ఉన్న లక్షణాలు సంఘంలో ఉండడం ఏంటంటే, మరి పోనీ ఆయన శరీరంలో లక్షణాలు ఏంటి చెప్పండి? పవిత్రత, సహించటం, భారం మోయటం, పరిశుద్ధపరచటం, భారం మోయటం, అలసట పొందకుండా ఉండటం. మంచి ప్రేమ కలిగి ఉండటం. అది లోపల ఇంటర్నల్ గా జరిగేది. శరీరంలో ఉండేవి సహించేది, భారం మోసేది, అలసట పొందకుండా ఉండేది. ఓకే. ఇంకా ఎవరైనా? పరిపూర్ణులుగా ఉండడానికి సంపూర్ణతకు సదృశంగా. ఓకే. ఐక్యతతో. ఇంకా ఐక్యత. ఓకే. అనేక అవయవాలైనా ఒకటే శరీరం గనక ఒక్కటిగా ఉండాలని. ఒక్కటిగా ఉండాలని. ఓకే. శరీరంగా అందరం ఇంకా ఒకసారి మనం జీవించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక్కసారి 12వ అధ్యాయం చదువుకొని ముందుకెళ్దాం. దయచేసి 12వ అధ్యాయము మొదటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అందరూ చూడాలండి. మీరు మంచోళ్ళు నాకు తెలుసు. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. పదమూడవ వచనమా? 27 కదన్నా? రెఫరెన్స్ చెప్పండి. 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. నేను ఒక్కొక్క వచనాన్ని మీకు వివరిస్తాను. తర్వాత మీరు ఏ ప్రశ్నకు మళ్ళీ జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సాదృశ్యంగా ఎందుకు సంఘము శరీరంగా చూపబడింది అనే మాటకి 12వ వచనం నుంచి గమనించుదాం. ఏమన్నాడు? ఇలాగు శరీరము ఏకమై ఉన్నను. నేను ఎందుకు చదువుతున్నా అంటే మీ దగ్గర నుంచి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి. అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరం అయి ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడంట. చూడండి మంచిగా వినండి. ఎంత అద్భుతమైన పోలికండి. ఎలాగు శరీరం ఏకమై ఉన్నను అనేక అవయములు కలిగి ఉంది కదా. మన శరీరము ఏకమై ఉంది. కానీ మన శరీరంలో అనేక అవయవాలు కలిగి ఉన్నది. అలాగే ఎలాగూ శరీరం శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఎలాగైతే ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. చూడండి. శరీరం ఒకటే కానీ అవయవాలు అనేకం అంటున్నాడు. కానీ అనేక అవయవాలు కలిగిన శరీరం ఒక్క శరీరంగా ఉంది. క్రీస్తు అలాగే ఉన్నాడంట. అందుకే క్రీస్తు అర్థం కావాలి అంటే, ఆయన సంఘం అర్థం కావాలంటే మన శరీరాన్ని మనం చూసుకోవాలి మొట్టమొదటిగా. చూడండి దేని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ 13వ వచనం. ఎలా అనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాస్తులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? శరీరం అంటే ఎవరు? మళ్ళీ శరీరం అంటే వాళ్ళు ఎవరి కులం వాళ్ళే కదా. ఏ కులం వాళ్ళు చెందిన వాళ్ళు ఆ కులమే శరీరం అంటే. కాదు కాదు కాదు. నో. అలాగేంటండి. శరీరమే, బాప్టిస్ట్ ఒక్క అంటే ఒక కులం అంతా కలిపి ఒక సంఘంగా మారాలి. ఇక్కడ ఇంకో సంఘం, లూథరన్ అంటే ఒక సంఘము, అట్లా లేదు. లేకపోతే ఆర్సీ అంటే ఒక సంఘం. ఆడంతా రెడ్డిలే ఉంటారు. అలాగే అయ్యగారు మా కులానికి చెందినోడు వచ్చే మాకు బాప్తిజాలు ఇవ్వాలంటారు. 'అయ్యగారు' ఈ రోజులలో. ఆ, అయ్యగారు, 'మా కులానికి చెందినోడు వచ్చే మాకు బాప్తిజాలు ఇవ్వాలంటుర్రు అయ్యగారు' ఈ రోజులలో. 'అయ్యగారు, మా కులానికి చెందినోడు వచ్చే మాకు బాప్తిజాలు ఇవ్వాలంటుర్రు అయ్యగారు' ఈ రోజులలో.
బాబోయ్ బాబోయ్ యేసయ్యా. ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు కొన్ని ఏరియాలలో ఇంకొక తండాకు సంబంధించిన వాళ్ళ మధ్యలో పరిచయం చేసుకొని వాళ్ళు ఒక సంఘం కట్టుకుంటున్నారు. అవునా? అవును అవునండి. ఇంకేముందండి, ఎవరి కులాన్ని వాళ్ళు ఉద్ధరించుకుంటూ ఎళ్లి ఎవరి కులాన్ని బట్టి వాళ్ళ సంఘాన్ని కట్టుకుంటే అయిపోతది. అంతే గదా! అలా ఎట్లయితే పని ఇక్కడ ఏమన్నాడు? శరీరం అనేది ఏంటి? అర్థం ఏంటిది? యూదులు, గ్రీసు దేశస్థులు, దాసులు, స్వతంత్రులు ఎవ్వరైనా కలిపి అందరూ కలగలిపితే శరీరం అయితది. ఆమేన్. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఎవరిని వాళ్ళు కలుపుకుంటున్నారని Yes. అర్థమైందంటే అంటే అర్థం ఏంటిది అప్పుడు? చేతులు ఒక జాతి అయినట్టు, కనులు ఒక జాతిని కలుపుకున్నట్టు, ముక్కులని కలిపి కలుసుకున్నట్టు ఉంటది. అప్పుడు శరీరం ఎలా అయితది? కాదు కాదండి. అవుతదా? కాదు స్వార్థపూరితం అది. అవయవాలన్నీ కలిస్తేనే. అన్ని కలవాలా? అవునా? శరీరం అంటే Yes. అవునండి, ఏంటంటారు? అవును. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రకాల ప్రజలు. అవునా? బీదోడు, అవును. ధనవంతుడు అందరూ కలవాలక్కడ. అవునా? Yes. అవునయ్యా. అందరూ ఒక్క శరీరంగా మార్చబడాలి. అప్పుడు క్రీస్తు శరీరం అయితది. అప్పుడు యెస్. ఏమైతది? ఇప్పుడు ఎవరు కాలు పట్టుకున్నప్పుడు క్రీస్తు శరీరం అయితది. ఇప్పుడు క్రీస్తు సంపూర్ణత ఎలా కనిపిస్తది? ఓకే. యేసుక్రీస్తులో గూడా కులాలుంటాయి. యేసుక్రీస్తులో గూడా ఆయన సంఘంలో గూడా మతాలుంటాయి. ఆయన సంఘంలో డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. ఆ! పేద, ధనిక అనే తేడాలు ఉంటాయని చూపించినప్పుడు అప్పుడు సంఘం ఎలా అవుతదండి? అందుకే అంటున్నాడు. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. 15వ వచనం. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. ఇప్పుడు ఒకడొస్తాడు ప్రభువుని నమ్ముకున్నాడు. ఏ నా నేను 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 పలానా ఎస్సీని గాదు. నేను రెడ్డిని తెలుసా? అనుకున్నంత మాత్రాన కాకుండా పోతాడా శరీరంలోని అవయవం? కూడా కాకపోలేదు. శరీరం అవయవమే. ఆయన క్రీస్తు శరీరమే, ఈయన క్రీస్తు శరీరంలోని అవయవమే. లేదు నేను పలానా కులానికి చెందిన వాడిని గాదు. నేనెవరో తెలుసా? సో అండ్ సో. కాబట్టి నేను దానికి సంబంధించిన వాడిని గాదు. అవునా? అట్లాగే ఉందయ్యా. అనుకున్నంత మాత్రాన, అలా చెప్పినంత మాత్రాన కాకుండా పోతదా అండి? నో. శరీరమే. మరియు నేను కన్ను గాను గనుక శరీరంలోని కానని చెప్పినంత మాత్రాన మన శరీరంలో కాకపోలేదు. హ్మ్. మరి సరే మీరనుకున్నట్టు శరీరం అంతా కన్నయితే వినుట ఎక్కడ మరి? అంతయు వినుటైతే వాసన చూసుట ఎక్కడ మరి? అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఆమేన్. ఆమేన్. Yes. Yes. ఆమేన్. Amen. అవన్నీ ఆమేన్, ఒక్క ఆమేన్. అవయవం అయితే శరీరం ఎక్కడ? మరి అన్ని ఒకటే అవయవం అయితే శరీరం అంటారా అండి? కనులన్నీ ఒక దగ్గర ఉంటే శరీరం అంటారా దాన్ని? కాదు ఏ చేతులన్నీ అవయవం ఒక దగ్గర ఉంటే శరీరం అంటారా? నో. కాళ్ళన్నీ ఒక చోట గ్యాదర్ చేసుకుంటే శరీరం అంటారా? కాదు. మీరేమనుకున్నా పర్వాలేదు గానీ నాకు సంఘాలు అలాగే అనిపిస్తున్నాయి. నేను ఒక్కనే. ఆ! అందుకే చూడు ఇప్పుడు మన సంఘాల పరిస్థితి ఎలా ఉంటదో చెప్తున్నాను. ఆహ్, ఇప్పుడు మన మొబైల్ ఉందండి. ఒకాయన ఏం చేస్తున్నాడంటే ఒక షాప్‌లో బ్యాటరీలు అమ్ముతున్నారు. ఇంకో షాప్‌లో మొబైల్ యొక్క ప్యానెల్స్ అమ్ముతున్నారు. మరొక షాప్‌లో సిమ్ అమ్ముతున్నాడు. అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరికి వారు నాదే మొబైల్ అని ప్రకటిస్తున్నారనుకో ఎలా ఉంటది చెప్పండి? సిమ్ ఏ మొబైల్, ఈ కవర్ ఏ మొబైల్, ఈ బ్యాటరీ అసంపూర్ణత, మొబైల్ అన్నారనుకోండి ఎలా ఉంటది చెప్పండి? అసంపూర్ణత. ఇవన్నీ అదే. కలిస్తేనే మొబైల్ అయితది. అవునా? ఎత్తుకునే అవును. పరిస్థితి అది. హ్మ్. మన సంఘంలో 2 ప్రాబ్లమ్ ఉన్నాయి. ఒకటేమో ఏంటిదంటే కుల వ్యవస్థ. కుల వ్యవస్థ అంటే ఇక నేను ఈ శరీరానికి సంబంధించిన వాడిని గాను అన్నట్టుగా కొన్ని కులాలను బట్టి కొన్ని డిస్క్రిమినేషన్ పెట్టుకుంటున్నారు. అవునా? అవును అవునండి. అంటే స్టేటస్ దేన్ని బట్టి ఒక వ్యత్యాసం ఉంది. రెండోది వరాలను బట్టి. ఇక్కడ వరాల గురించి మాట్లాడుతున్నారు. అది కూడా చాలా ప్రధానమైన విషయం. ఇప్పుడు చూడండి ఒక సంఘానికెళ్తే ఏముంటదో తెలుసా? ఓన్లీ భాషల వరమే పనిచేస్తది. ఇంకే వరం పనిచేయదు. అప్పుడు అర్థం ఏంటిది? ఆడ ఎన్ని అవయవాలు పనిచేస్తున్నట్టు? ఒకటా? ఒకటే. అనేకమైన అవయవాలు ఒకటే. ఉన్నట్టా? ఒకటే అవయవం. ఒక్కటే. ఒకటే అవయవం ఉన్నది. మరి ఒక్క అవయవం ద్వారా శరీరం అంటారు దాన్ని. ఇంకొక అవయవం యొక్క అవసరం లేదా దానికి? ఉన్నది అవసరత ఉంది. అది అందుకే శరీరం ఎదగలేదు కాబట్టి. ఇప్పటి వరకు. అవునా? అంగవైకల్యం అన్నట్టే. ఇప్పుడు మన సంఘాలు చెప్పండి ఎలా ఉన్నాయి? అంగవైకల్యం కలిగి ఉన్నారు. అంగవైకల్యం ఒప్పుకుంటారా? యెస్. ఒప్పుకోవాలి. తప్పకుండా Yes, okay. పరిస్థితి అలానే ఉందయ్యా. మరి అంగవైకల్యం కలిగిన సంఘాలను కడుతున్నామండి. అంటే ఇక్కడికి పోతే అక్కడ అంతే. ఓన్లీ ఒకటే అవయవం పనిచేస్తది. ఇంకో దగ్గరికి పోతే ఓన్లీ వర్షిపే ఉంటది. వర్షిప్ తప్పించి గంటన్నర సేపు పాటలే ఉంటాయి కదా!
అడొకటే అవునయ్యా. అవయవాలు పనిచేస్తాయి. ఇంకో అవయవం ఉండదు అక్కడ. ఒక వరం ఉండదు. ఇంకో వరం కలిగిన యువత ఉండదు అక్కడ. ఇంకెవరు ఉండరు ఆడ. ఆడొకటే వరం పనిచేస్తది. ఏందంటే పాటలు పాడేది. అవునా? యెస్. తప్పుగా అనుకోకండి. ఇది మేము పేరు నుంచెల్లి పుట్టిన మేము ఊరికే స్టడీ నుండి పుట్టినోళ్ళ వ్యక్తులం కాదండి ఇక్కడికొచ్చింది. నొప్పి నుంచెల్లి పుట్టినోళ్ళమండి. అలా ఏం కాదు. ఇంకో సంఘానికెళ్తే ఇంకొకటి ఉంటది అంతే. అందుకే నేను అన్ని సంఘాలు తిరిగానండి. బాప్టిస్ట్, లూథరన్ అన్ని చూసినా. ఎక్కడ అన్నా అసంపూర్ణత. సరే అక్కడ నేనేమైనా చేస్తా. ఇప్పుడు నాకు శక్తి లేదు సాధించడానికి. ఇప్పుడున్నా రానివ్వరు నన్ను. అవునా? యేసయ్యా. యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉండదు. అప్పుడేమో నాకు శక్తి లేదు. వాళ్ళకి నేర్పించే అంత జ్ఞానం, శక్తి లేదు. ఇప్పుడేమో రానివ్వరు ఉన్నా గాని. అంటే ఇప్పుడు కూడా సరిపోదు మన శక్తి వాటి మీద ఆ ట్రెడిషన్స్ ముందు, వాళ్ళ యొక్క కండిషన్‌ల ముందు జ్ఞానం, బైబిల్ జ్ఞానం వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే మనం ఏం సరిపోతామండి అక్కడ. సంఘం మీద నేను తక్కువైతే మరి నేను అనే స్వభావం. ఆలోచించండి ఇప్పుడు. ఏమన్నాడు? ఇక చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడునో ఇవి మరి అవశ్యంలే. అవునా? యెస్. అవును. మనం బలహీనం అనుకుంటున్నాం. కొన్ని క్యాస్ట్‌లను బట్టి కూడా వీళ్ళు పనికిరానోళ్ళు, వీళ్ళు వేస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? కొంతమంది ఆ శరీరంలోని అవయవాలను నీచంగా చూస్తారు. రైటేనా అలా అవును. చూడొచ్చా? చూడకూడదు. తక్కువ దానికి అంటే ఎక్కువ కనిపించింది సంఘములో దేవుడు. ప్రతి విశ్వాసి విలువైన వాడే. అంటే యెస్. శరీరంలోని అవును. అవయవమే. అవును. ఒక మాట చెప్పండి. మీరు సంఘంలో ఎవరినన్నా తక్కువ చూసే ముందు, సంఘంలో చేర్చబడిన ఒక వ్యక్తిని మీరు డిస్క్రిమినేట్ చేసే ముందు, మీ శరీరంలో ఏదైనా మీకు ఉపయోగం లేని అవయవం ఉందో ఒకసారి చూడండి. చూసి నాకు లేదు. చెప్పండి ఇప్పుడు. ఒక 2 నిమిషాలు ఆలోచించి, అయ్యా నాకు దేవుడు అనవసరంగా ఈ అవయవాన్ని పెట్టాడండి. నేను తీసేయాలనుకుంటున్నాను అని ఏమన్నా అవయవాలు ఉంటే చెప్పండి 4, 5 త్వరగా ఫాస్ట్‌గా. అన్నీ ఉపయోగమైన అవయవాలు. ఏది లేదండి. ప్రతి ఒక్కటి అవసరమే. అలాగున్న ఎడల బలహీనులమే. లేవా సంఘము మీకు? బలహీనమే, మనము శరీర బలహీనమే. అభివృద్ధి జరగదు బలహీనంగా చూస్తే. అయ్యో! ఒక్క అనవసరంగా ఈ వెంట్రుక గోర్లు కోసమే అనవసరంగా ఈ బాధపడుతుంది. గోర్లున్నాయి, అనవసరంగా ఈ వెంట్రుకలున్నాయి, అనవసరంగా ఇవి లేకపోతే బాగుండు అని అట్లా కొన్ని అవయవాలు లేవా మీకు? ఒక వెంట్రుక ఏం తక్కువ తెల్లగా తెలియదు. మారితేనే బాధపడతాం కదన్న. రోజు గడ్డం తక్కువ దానికి ఎక్కువ తీసుకోవాలి. ఘనతనిచ్చిండు దేవుడు. ఆ! వాస్తవానికి వెంట్రుకలను, గోర్లను కట్ చేస్తే నొప్పుండదు. కానీ అవే మనకు అందం. వాటి మీదనే ఎక్కువ ఫోకస్. అవునా? వాటి కోసమే ఖర్చెక్కువ పెడతాం. తలకు యెస్. వాటికి ఈటికి. అవునా? యెస్. అవును. వాటి అలంకరణ ఎక్కువ. అవునా? అవును. అవునండి. అవును. ఒక్క జుట్టు తెల్లగొస్తే ఖతం హెన్నాలు ఎక్కడ దొరుకుతాయి, రంగులు ఎక్కడ దొరుకుతాయి అని వెతుక్కుంటూనే ఉంటాం. అవునా? ఎమ్మటే నల్లగా చేసి పడేయాల. ఆ! హ్మ్. ఏమన్నాడు చూడండి ఇంకా. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనలు కనబడునో అవి మరి అవశ్యంలే. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా గనపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరమైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అవునా? యెస్. ఇప్పుడు దేన్ని యెస్. దేన్ని అలంకరించుకోవాలో సంఘంలో ఎవరిని అలంకరించాలండి? బలహీనమైన వాటిని. బలహీనమైన బలహీనంగా ఎవరైతే కనిపిస్తారో వాళ్ళని కదా అలంకరించి చూపించాల్సింది. మనం ఎవరిని చూపిస్తున్నాం? బాగా మంచిగా పాటలు పాడి సుందరంగా ఉన్న వాటిని ఇంకొద్దిగా ఆ! సుందరంగా చేయాలి. హ్మ్. ఇంకొంచెం మేకప్ ఎక్కువేయాల. యెస్. మేకప్పే ఇగ. ఉన్న 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 శరీరం పోతుంది. మచ్చలొస్తాయి. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున చూడండంట. దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడంట. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. 27వ వచనం ఒక అర్థం కావాలంటే ఇంత చదవాలా. ఇప్పుడు చెప్పండి అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మీ బొటన వేలికి ఒక గాయం తగిలింది, ఒక రాయి తగిలిందనుకోండి ఏమైతది? తగిలితే తగిలింది నాకెందుకు లేదు శరీరం అంతా అనుకోదు భయపడుతది. నోరు. శరీరం నోరు అంతా అమ్మో బాధపడదు నీ అవయవం. శరీరములో ప్రతి అవయవం అవయవం స్పందిస్తది. బాధపడుతుంది. నీ కళ్ళు స్పందిస్తది. యెస్. దాన్ని చూస్తాయి. నీ చేతెళ్ళి యెస్. దాన్ని పట్టుకుంటది. నీ నడుము ఆమేన్. చేతి పట్టుకోవడానికి సహకరించుతది. వంగుతదది. అవునా? యెస్. అవును. యెస్. అవును. అంటే నోరు నీ అబ్బా అంటది. శరీరములో ప్రతి అవయవము ఆ బాధను అనుభవిస్తది. ఇది నాది కాదు అనుకోదు.
మరి సంఘంలో ఒక Yes. సహోదరి కష్టం వస్తే, ఒక సహోదరికి శ్రమ వస్తే మనమేమనుకుంటున్నాం, మనది కాదనుకుంటున్నాం కదా. అవును. మనకు నచ్చిన వాళ్ళకి సహకరిస్తాం. ఉమ్. మన మాటకు అంటే మనం శరీరంలోని అవయవాలను ఎలా చూస్తున్నాం? సంఘం అంటే అర్థం కాలేదు, ఇది క్రీస్తు యొక్క శరీరము. మరి క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అంటే శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే దానితో పాటు మిగతా అవయవాలన్నీ శ్రమ పడాలంట. ఒక అవయవం Yes. సంతోషిస్తే దానితో పాటు మిగతా అవయవాలు సంతోషించాలంట. ఎస్ Yes, yes. కుటుంబానికి, కూటానికి, లేకపోతే శరీరానికి, ప్రోగ్రామ్ కి ఒక వ్యత్యాసం చెప్పాలా అండి మీకు? అది చెప్తే నన్ను మొత్తం తరుముతటేమో క్రైస్తవ ప్రపంచం అంతా ఒకవేళ. పర్వాలే వీడు చెప్పండి వింతగా అన్న. ఉన్నాడు ఏమనుకుంటారేమో బహుశా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా సంఘంలో ఇప్పుడు 30-40 మంది ఉన్నాం. ఇప్పుడు ఆదివారం కలుసుకుంటున్నాం మా ఇంట్లో అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు సడన్‌గా సంఘంలో మాకు ఒక వ్యక్తికి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో ఉండడం తెలిస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనం వెళ్లి వాడు ఎక్కడ పోతే మనకేంది, సహవాసం ముఖ్యమని ఇక్కడ ఫస్టు ఏంటిది, ఈ ప్రోగ్రామ్ ముఖ్యమని చెప్పేసి మనం ఆదివారం చేసుకున్నటువంటి ప్రోగ్రామ్‌కి ప్రాధాన్యత ఇవ్వాలా? లేకపోతే అతన్ని పరామర్శించాలా? అతని గురించి ఆలోచించి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళాలా? లేకపోతే ఇంకేమన్నా చేయాలా? ఇంకేమన్నా ఒకవేళ చేయగలిగితే ఏం చేస్తాం ఒకవేళ? లేదు 600 అయినా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరిగి తీరాల్సిందే. దేవుడు అప్పుడే సంతోషిస్తాడు అనేది మనము ఆ ప్రోగ్రామ్‌లో ఇరుక్కపోయి ఉన్నామా? మనది సహవాసం, మన ప్రేమతో కూడినటువంటి కుటుంబ తరహా వాతావరణంలో శరీరంతో కూడినటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఏం చేస్తారు చెప్పండి ఇలాంటి ఒక పరిస్థితి వస్తే? ఆ సహోదరుడికి నేను ఏ విషయంలో సహకరించగలను ఆ విషయం ఎక్కువ ఆలోచించడం మంచిదనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాకైతే ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటామంటే, మేము సంఘాన్ని ఎంత ఫ్లెక్సిబుల్‌గా మార్చుకున్నామంటే, ఒకవేళ అది జరిగిందనుకో, అవసరం ఉంటే 10, 20 మంది వాడికెళ్ళి చూసుకొని అంతా అయిపోయి సాయంత్రం వచ్చి సహవాసం చేస్తాం. మళ్ళీ మేము ఆమేన్. yes, అలాంటి yes. ఫ్లెక్సిబిలిటీ మేము కలిగి ఉన్నాం. కానీ సమాజం అంగీకరించదు కదా ఇట్లా ఇంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే. అంగీకరించదా? పిచ్చోడు సమాజం అంగీకరించదు కానీ దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. ఇది చాలా ఆలోచింపదగిన విషయం అన్న. ఆచరణలో చాలా అవసరమైన విషయం. ఎస్ సో, మనం ఎటెళ్తున్నామండి సంఘము, మేము చాలా ఫ్లెక్సిబుల్‌గా ఇప్పుడు ఈ రోజు అని చెప్తున్నాను ఇప్పుడు. మాకు స్థలంతో సంబంధం లేదండి. మాకు మనుషులతో సంబంధం. ఎస్ ఎస్ ఓకే. రేపు సండే మేము మా దగ్గర గ్యాదర్ అవ్వట్లేదు. ఇంకో ఇంట్లో గ్యాదర్ అవుతున్నాం. ఇప్పుడు సంఘమా కాదా ఇప్పుడది? సంఘమే. సంఘమే ప్లేస్, స్థలం ప్రాముఖ్యత కాదు. ఆ! ఇప్పుడు నెక్స్ట్ సండే మేము ఓల్డ్ సిటీలో గ్యాదర్ అవుతున్నాం ఒక ఫ్యామిలీలో. ఇక్కడే ఫెలోషిప్ మాది రేపు. అంటే ప్రేమను పంచుకుంటున్నాం ఎక్కడ వీలైతే అక్కడ. అట్లనే సంఘం స్టార్ట్ చేసినోడు అలాగే స్టార్ట్ చేయండి. ఒక్కొక్క సండే ఒకరు ఇంట్లో పెట్టుకోమని చెప్పి. ఎందుకంటే నాకేం స్థలాలు కొనలేదు, బిల్డింగ్‌లు కట్టలేదు కదా. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా. yes, amen. ఖర్చు ఎవరింట్లో లేని హాల్ పని పెద్దగా ఉంటే అదే మాకు. వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం. సో, సంఘములో ఒకరి మధ్యలో శరీరంలో ఉండేటువంటి అది చూపించాలండి. ఇక్కడ ఎందుకు సంఘము శరీరంతో పోల్చబడిందంటే ఇక్కడ మీకు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నా. ఏంటి తెలుసా? ఎందుకు శరీరంతో పోల్చాడంటే శరీరంలో ప్రతి అవయమునకు ఒక ప్రత్యేకమైన పని ఉన్నది. అవునా? అవును. అవునయ్యా. Yes. కానీ మన స్థానిక సంఘంలో శరీరంలోని మిగతా అవయవాలకు పని లేకుండా చేసినాం మనం. చేసినామా చేయలేదా చెప్పండి? అన్ని మేమే, మా అధికారం లేకపోతే ఏం చేయొద్దు. ఆరంభంలోనే మనం ఏకచక్రాధిపత్యం. మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? ఇంట్రడక్షన్ లోనే మీరు ఎంతమంది విన్నారో? ఇంట్రడక్షన్ లోనే చెప్పాను. ఆధునిక సంఘానికి, ఆదిమ సంఘానికి ఒక వ్యత్యాసం ఏంటిదండి? ప్రేక్షక పాత్ర. అవునా? Yes. అవునండి, ఏకచక్రాధిపత్యం. ఆదిమ సంఘంలో ప్రేక్షకులు లేరు. కానీ ఆధునిక సంఘంలో అందరూ ప్రేక్షకులే. అవునా? వాళ్ళ పనేంటిది? ఎస్ వచ్చి చూడటం. కూర్చొని వినడం పోవడం అంతే. అచ్చి చూడడం, కూర్చోవడం. నిలబడమంటే నిలబడాలి, చేతులు ఇవ్వమంటే చేతులు ఇవ్వాలి, కూర్చోమంటే కూర్చోవాలా, జేబులో చేయబెట్టమంటే చేయబెట్టాలి అంతే. Yes. ఇలా ఉందన్న పరిస్థితి. మరి కరెక్టేనా ఇది? కాదు. No. ఇది మనిషి ప్రభుత్వం. అంటే ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన పని ఉన్నది. మరి ఆ పనిని మనం గౌరవిస్తున్నామా? అవయవాన్ని విలువిస్తున్నామా? నచ్చితే విలువిస్తాం, నచ్చకపోతే విలువేయం. రెండోది, ప్రతి అవయవానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఐడెంటిటీ అంటాం. ప్రతి అవయవానికి ఐడెంటిటీ ఇస్తున్నామా? మీకు తెలుసా అండి, ఇది పెద్ద లోతైన సబ్జెక్టు.
ఒకవేళ మన అవయవానికి గుర్తింపకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు శరీరంలో ఇతర అవయవాలను కూడా మనం గుర్తించాల నాయకులు. మీరు అందరు పరిచయాలు ఉన్నారు కాబట్టి బీ కేర్‌ఫుల్. ఒకవేళ తర్వాత ఉన్న అవయవాలను మీరు గుర్తించలేదనుకో, వాళ్ళు సంఘాన్ని చీల్చుకొని పక్కన ఇంకో దుకాణం పెడతారు. అవునయ్యా. తప్పకుండా అవును. అదే జరుగుతున్నాయి. అవునా? అవునవును. ఇప్పుడు అభద్రత నేను ఒక ఎక్కడుందో అక్కడే నేను తండ్రిగా ఏం చేస్తాను తెలుసా? నా పిల్లలు నన్ను కొట్టి ఆస్తిని లాక్కోకముందే నేనే ప్రేమగా ముందే ఆ పరిస్థితి రాకముందే ఎవరి వాళ్ళు పంచిస్తాను. అసలు గొడవలే ఉండవు గదా! చివరి వరకు నేను ప్రశాంతంగా బ్రతుకుతాను. నా ప్రేమ నాకు మిగులుతది. అవునా? అవును. Yes. వాస్తవమే అండి, వాస్తవమే. లేదు అంటే ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా హెబ్రోన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నన్ను క్షమించాలా? లేదు అంటే అలా కోర్ట్‌లకెక్కుతాం. జరుగుతున్నదే కదండీ. జెన్యూన్‌గా ఉంది వాస్తవమే అండి, ఇప్పుడు పరిస్థితి. కొట్లాడుతున్నారు ఆస్తుల కోసం ఇప్పుడు. ఎంత కొట్లాడుకుంటారో నాకు తెలుసు. మేము కళ్ళ ముందు చూసినాము. ఆహ్, మాకు ఒక అంటే లోకల్‌లో ఒకాయన 150 మంది రౌడీలను పెట్టించుకున్నాడండి. ఆయన ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తే. నేను ట్రాన్స్‌ఫర్ కానని చెప్పేసి. యేసయ్యా, యేసయ్యా. ఎన్ని చూసినామంటే కళ్ళతో ఇక చెప్పలేను నేను. అందుకే అందుకే నేను పెయిన్ నుంచెల్లి పుట్టినాను. అందుకే చెప్తున్నాను. మేము పుట్టిందే పెయిన్ నుంచెల్లి. ఎక్కడెక్కడ ఎన్ని చూడకూడనివి చూసాం. సంఘంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకివ్వండి. వాళ్ళ పనిని వాళ్ళు గుర్తించండి. వాళ్ళ గౌరవాన్ని వారికివ్వండి. అవునా? మనోడు ఘనత అవును. విషయంలో ఒక్కొక్కరిని గొప్పగా ఎంచుకోమనే సందర్భం ఏంటి తెలుసా మీకు? రోమపత్రిక 12వ అధ్యాయం చెప్తే అక్కడ కూడా వరాలకు సంబంధించినటువంటి సందర్భమే. ఒక వరం ఉన్నోడు ఇంకో వరాన్ని గొప్పగా ఎంచుకోవాలంట. చిన్న వరం ఉన్నా. అవునా? అవునయ్యా. అవును. అవునండి, అవును. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఊరికెళ్ళి ఇప్పుడు పని చేపిస్తున్నప్పుడు ఆపాడు. అంటే జస్ట్ ఇసుక మోసేటోడే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం వాడు ఆలే దొరకట్లేదు ఇప్పుడు పనోళ్ళు. వాళ్ళకున్న డిమాండ్ మ్యాన్ చూడండి అసలు. పవర్ చాలా పనోళ్ళు కొదవగా రాకపోతే పనే ఉందండి. జరగదు. అవునా? మ్యాన్ అవును. పవర్ ఇప్పుడు చాలా కొదవగా ఉంది. వాస్తవమే. ఇప్పుడు మేస్త్రి అందుబాటులో ఉన్న, సుతారి అందుబాటులో ఉన్న పనోళ్ళు లేకపోతే పనులే జరగట్లేదు. అవునయ్యా. అట్లా ఏ పనైనా పనిని ఫస్ట్ ముందు నుండే రెస్పెక్ట్ చేస్తే ప్రాబ్లమ్ ఉండదు. అవునా? ప్రతి అవును. అవయవానికి ఏ చిన్న పనైనా అవునా? ఇల్లు కట్టడంలో Yes. సరే పనోడని చెప్పి నిర్లక్ష్యం చేయండి. అవుతదా ఇల్లు? కాదన్న. ఓన్లీ ఇంజినీర్‌కే ప్రాధాన్యత ఇవ్వండి. ప్లాన్ ఏసిన ఇంజినీర్‌కి మాత్రమే విలువ ఇవ్వండి. మిగతా వాళ్ళందరిని తీసి పారేయండి. పని అయితదా కాదా చూడండి ఒకసారి. కాదు. కాదు. సంఘములో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. రెండోది ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మూడోది ప్రతి అవయవానికి మరొక అవయవంతో పని ఉంటుంది. సంబంధం ఉంటుంది సారీ. అవునా? యెస్. యెస్. చెప్పండి నాకు సంబంధం లేదని. పాపం ఒక రోజు అంట కళ్ళు మసకబారుతున్నాయండి. కళ్ళకి మసకబారుతుంటే హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకున్నాయంట కళ్ళు. చెక్ చేయించుకుంటే డాక్టర్ గారు చెక్ చేసి స్పెట్స్ ఇచ్చిండంట. రాత్రి పెట్టుకో నీకు సాయంత్రం ఇవి పెట్టుకుంటే బాగుంటది అనంటే, సరే అని చెప్పేసి స్పెట్స్ తీసుకొని వచ్చిందంట. ఇంటికి రాగానే సాయంత్రం పూట స్పెట్స్ పెట్టుకున్నాడంట. తీసుకొని పెట్టుకుంటే కోపం వచ్చిందంట. కోపం వచ్చి నా మీద ఎందుకు పెట్టినావు తీసేయి అన్నదంట. ఇదంతా నా మీద పడుతుంది తీసేయి అనగానే పాపం చేసేదేం లేక కళ్ళజోడు పక్కన పెట్టి రాత్రి పూట దాహం వేసినప్పుడు అయ్యో ఉప్పు కోపపట్టుకుంటుంది పెట్టుకుంటా అని చెప్పేసి చీకట్లో దాహం వేసి మంచినీళ్ళు తాగడానికి పోయినప్పుడు ఆ కిచెన్ కింద వాటర్ ఉండడం ద్వారా జారి పడ్డదంట. ముక్కు పలిగిందన్న ఎట్లా? అదే ముక్కు. ఫస్ట్ కళ్ళకు దెబ్బ తగులుతది కదండీ అలా పెడితే, అలా పడితే. ముక్కు కాదన్న, ముందటుంటదిగా. ఫస్ట్. ఫస్ట్ పగిలింది ముక్కే. సో మనం ఎవరైతే అవసరం లేదనుకున్నా అది ఎప్పుడు కూడా ప్రాబ్లమే మనకు. అవసరం లేదనుకుంటే అదే మనకు లోపం ఏర్పడుతది మన శరీరంలో. అవునా? మన పరిపూర్ణత లోపంగా మారుతది. Yes, sir. అవునా గదా! ఈరోజు అవును. సంఘాలన్నీ అవునండి, అవును. ఈరోజు సంఘాలన్నీ మాకు బైబిల్ టీచర్లు అవసరం లేదు, బోధ అవసరం లేదు అనుకున్నారు. అందుకే ఇప్పుడు ఏం ఏర్పడిందంటే అసలు ఎక్కడ బోధ తెలవదు సంఘాలకి. అవునా? Yes, sir. అవునన్న. అవునవును. ఏమో కదండి. బోధకుడు ఆ? ఎవరికి వాళ్ళే బోధకుడు అయిపోయారు. వాళ్ళు బోధకులు ప్రసంగికులయ్యారు. ప్రసంగాలు చేసేయడం అలవాటు చేసుకొని బోధకులు నిర్లక్ష్యం చేసినాము. సంఘాల బోధకులు లేకపోవడం ద్వారా ఏమైంది? సంఘం బాగా ఖరాబ్ అయిపోయింది. లోటు. సంఘం బలహీనంగా ఉందా లేదా చెప్పండి? బోధ లేక బలహీనంగా ఉందంటారా? లేదా? బలంగా ఉన్నారా అందరూ? చాలా బలహీనంగా బలహీనంగా ఉందన్న. ఉన్నారు, చాలా చాలా లోపాలు బలహీనంగా. కలిగి ఉన్నారండి. చాలా బలహీనంగా. ఇది ఇట్లా అవయవాలను తృణీకరించడం అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకసారి మా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఎవరో పెంతెకోస్తా బ్యాక్‌గ్రౌండ్ ఒక వ్యక్తులొచ్చి ఊకే హేళన చేసేవాళ్ళంట. మీ బాబాయికి వరాలు లేవు, భాషలు మాట్లాడు అది ఇది అని చెప్పేసి ఊకే అనేవాళ్ళని. నవ్వుకునేవాడిని. ఒకరోజు ఆ బాబు మా మా పిల్లలతో పాటు వచ్చాడు. వచ్చినప్పుడు
నేను ఈ ప్రస్తావన వస్తే నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు అయ్యా మరి ఏంటి అని అడిగాను. ఏం లేదు మీకు భాషలు రావు కాబట్టి మీకు దేవుని పరిశుద్ధాత్మ దేవుళ్ళండి. ఎక్కడుంది బైబిల్‌లో అడిగాను. అయితే మొదటి కొన్ని 12:28 ఏమన్నాడండి? అందరు అపోస్తులా, అందరు ప్రవక్తలా, అందరూ భాషలతో మాట్లాడేవారు, కృపావరం కలిగిన వాళ్ళ, అందరూ భాషలకు అర్థం చెప్పారంటే పేరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటదని చెప్పాడు. అవునా? అవునండి. అవునండి. అవును. Yes. ఒక మాట అన్నాను. అయ్యా మరి సరే నువ్వు అనుకున్నావు 9 వరాల్లో ఒక భాషల వరం ఉన్నది కాబట్టి నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు. నాకు గూడా ఒకసారి బుద్ధివాక్యం ఇచ్చాడు. దేవుడు జ్ఞానవాక్యం ఇచ్చాడు. విశ్వాస వరం ఇచ్చాడు. వివేచన వరం ఇచ్చాడు. మరి 4, 5 వరాలు పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడు ప్రవచన వరం కూడా పనిచేస్తుంది. 5 వరాలు పనిచేస్తున్నప్పుడు నువ్వు ఒక్క వరాన్ని ఉన్నప్పుడు నన్ను ఇన్ని వరాలను ఎలా తృణీకరిస్తావని అడిగాను. నన్ను కూడా గౌరవించాలి గదా! నేను నిన్ను గౌరవించినట్టుగా అని అడిగాను. అవునయ్య. అంతే గదండీ! అంతే. అవును. వాస్తవమే అండి. అవును. Yes. వాస్తవం. నువ్వు ఒక్క వరం నేను గౌరవించినప్పుడు నాలో ఉన్నటువంటి మిగతా 4, 5 వరాలను కూడా నువ్వు గౌరవించాలి గదా! పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినయే గదా! నాకు నేను తెచ్చుకున్నయి గాదు గదా! Yes. ఎలా అయిపోయిందంటే ఒక వరం ఇంకో వరాన్ని గౌరవించే పరిస్థితి లేదు. అవునా? భాషల వరం ఉన్నోడు బుద్ధివాక్యం ఉన్నోడు నిర్లక్ష్యం చేస్తున్నాడు. జ్ఞానవాక్యం నిర్లక్ష్యం చేస్తున్నాడు. వివేచన వరాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయడు భాషల వరం ఉన్నోడు. అవునా? Yes, అవునన్నా అవును. అలాగే ఒప్పుకోడు. ఉంది ఒప్పుకోడు. పరిస్థితి. యాక్సెప్ట్ చేయడు. వివేచన వరం అయ్యా ఇది రైట్ ఇది రాంగ్ అని అంటే అస్సలు ఒప్పుకోడు. అవునా? అవునయ్యా. అవును. ఇష్టం తగ్గడానికి ఒప్పుకోడు. ఒప్పుకోడు అసలు. తన లోపం సరి చేసుకోవడానికి ఇష్టపడడు. మరేంటండి ఇప్పుడు ఎవరిని తృణీకరించుకుంటున్నామా? అంగీకరిస్తున్నామా? ఘనపరుచుకుంటున్నామా? పక్కకు పెట్టేసి ధృవీకరించుకో. నాకు సంబంధం లేదని. అక్షయపడుతున్నాం. ఓహ్! ఆలోచించండి. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. ఎందుకు శరీరంతో పోల్చబడిందో చూసాం గదా! ఎందుకు శరీరంతో పోల్చబడింది? ప్రతి అవయవానికి పని ఉంది గాబట్టి. రెండోది ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ గుర్తింపు ఉన్నది కాబట్టి. గుర్తింపు ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. అవునా? ప్రతి అవును. అవయవానికి మరి యొక్క అవయవం అవసరత ఉంది. ఏ అవయవం, ఈ అవయవం నాకు అవసరం లేదని చెప్పడానికి లేదు. అవునా? భాషల అవును. వరము వచ్చి నాకు ప్రవచన వరం అవసరం లేదు. విశ్వాస వరం అవసరం లేదు. వివేచన వరం అవసరం లేదని చెప్పొచ్చా? చెప్పకూడదు. చెప్తున్నారు కాబట్టి ఎవరికి వారే అయిపోయారు. అవునా? అవునయ్యా. మా పరిచర్య గొప్పదంటే మా పరిచర్య గొప్పది. మాది ప్రవచన పరిచర్య గొప్పది. మాది సంగీత పరిచర్య మాది ఇంకా గొప్పది. ఈ పరిచర్య మాది గొప్పది. ఇంకే పరిచర్య అవసరం లేదు వాళ్ళకి. అందుకే ఇప్పుడు ఏమైతున్నారు? సంగీత పరిచర్యస్తులందరూ ఒక గుంపుగా తయారవుతారు. అవునా? అవునన్నా. ఈ గుంపంతా ఒక గుంపు అయితది. అప్పుడు వాళ్ళు పరిపూర్ణతలోకి ఎలా వెళ్తారండి? వెళ్ళలేరు. అందుకే నేను అప్పుడప్పుడు పోయేవాళ్ళను. చెప్తున్నాగా ఎగ్జాంపుల్ ఏంటిది? ఇప్పుడు ఎట్లుందంటే మన పరిస్థితి, నాలాంటి పరిస్థితి ఎలా ఉందంటే ఒక దగ్గర మొత్తం అంటే ఒక స్కూల్ చేసిన ఒక స్కూల్ ఏం లేదు 6 సబ్జెక్ట్ లేవు. ఒక స్కూల్ మొత్తం సైన్స్ సబ్జెక్ట్ ఉంది. ఒక స్కూల్ మొత్తం సోషల్ సబ్జెక్ట్. ఇంకో స్కూల్ మొత్తం తెలుగు సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏ స్కూల్‌లో జాయిన్ కావాలి చెప్పండి మీరే? అదైనా అదే గోల. అన్ని స్కూల్ ఆ? అదే పుంజుకు ఎవరండి అది అన్ని సబ్జెక్ట్ స్కూల్‌లోకి వెళ్తే నేను ఎప్పుడు పర్ఫెక్ట్ అయితే చెప్పండి. ఇప్పుడు అందులో 10 సంవత్సరాలు, ఇందులో 10 సంవత్సరాలు తిరుగుతుంటారా? వెళ్ళలేరు. ఎట్లా? వెళ్ళలేరు. కాలేరు. టైం వేస్ట్. జరిగిన అట్లా జీవితం అట్లా కాలం స్కూల్ ఉంటే మీ పిల్లల్ని ఎట్లా పంపిస్తారు చెప్పండి? ఓ 10 సంవత్సరాలు 10th అయిపోవాలా? ఇప్పుడు ప్లాన్ చేసి చెప్పండి నాకు. సమయం వృధా అవుతుంది. జరగని పని అయ్యారు అసలు. చదివే మానేస్తారు తెలియగలడైతే ఇక. ఇప్పుడు నేను ప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో నా ఎక్స్‌పీరియన్స్ అదే. ఇప్పుడు ఎలా పోవాలా? ఒక దగ్గరికి పోతే మొత్తం బడబడ భాషలు అంటున్నారు. ఇంకో దగ్గరికి పోతే ఓన్లీ ఆరాధన అని చెప్పేసి గంట సేపు నిలబెడతారు కాళ్ళు నొప్పుల్లో. ఇంకో దగ్గరికి పోతే మొత్తం అంటే ఏమంటారు నిద్రొచ్చేలా కూర్చోబెడుతున్నారు కదలకుండా. 3 ప్రసంగాలు చేసి అసలు ఇంకేం కనిపిస్తలేదు. కదలకుండా ఎక్కడికి పోతాం? ఎక్కడ కూర్చోవాలా? Yes అయ్యా. Yes. ఇంకోటి పోతే గంభీరంగా ఇక వాళ్ళు చేసేదంతా చూస్తా ఉండాలి అంతే. ఇంక మనం ఏం చేయడానికి లేదు. డౌట్ వస్తే కూడా అడగలేము అక్కడ. ఎలా ఉంటదండి సంఘం అంటే ఎలా ఉంటది చెప్పండి? దానికి మళ్ళీ అడిగితే బెదిరిస్తాం. మళ్ళీ మాట్లాడారు కాబట్టి చర్చికి రావట్లేదు అంటే చర్చ్ సంఘం లాగా ఉంటే ఎందుకు రారు? కుటుంబం లాగా ఉంటే ఎందుకు రారు? బెదిరించుడు మళ్ళీ. వారం లేకపోతే వాళ్ళ మీద ప్రసంగం చేసుడు. అవునా? సంఘం అర్థం చేయించండి. ప్రసంగం చేయడం తప్పు కాదు. అర్థం చేయించిన తర్వాత మాట్లాడితే అర్థవంతంగా ఉంటది. అవునా? అవునయ్యా. అవునండి. అవునన్నా. ఇది యేసుక్రీస్తు విశ్వాసుల సంఘం చురుకుగా పనిచేసే క్రీస్తు శరీరం అని చూపిస్తుంది. సంఘము ప్రేక్షక పాత్రను వహించడము దేవుని చిత్తము కాదు. అవునంటారా? కాదంటారా?
Yes. కాదు. ఒకవేళ అవునవును. మనం Yes. సంఘములో విశ్వాసులను ప్రేక్షకులుగా మార్చమని బైబిల్‌లో ఏదైనా వచనం మీరు చూపించగలిగితే నేను మీకు అందరికి క్షమాపణ చెప్పి వదిలేస్తాను. ఎందుకంటే ఎక్కడుంది చెప్పండి ఎఫెసీ 4:16 ఏమన్నాడండి? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయనలో సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన పరిమాణము చొప్పున పని చేసినప్పుడే, అవునా? పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి ఎక్కడుంది మరి అది? ఉందా? లేదయ్యా, కరువైపోయింది. శరీరం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? సరే మీరు పని చేయండి, జిమ్‌కి వెళ్ళి ఓన్లీ 2 చేతులే ఊకే ఒకటే చేతితోని ఎక్సర్సైజ్ చేస్తా ఉండండి, డంబెల్ కొడతా ఉండండి. ఏమైతది అప్పుడు? వీక్ అయిపోద్ది. వీక్ కాదు, అదొక్కటే బలంగా అయితది, మిగతాది వీక్ అయితది. ఇదొక్కటే కండ పెరుగుతది, మజిల్ వస్తది. అవునా? అవునండి. అది అంగహీనంగా, అది చూడడానికి అందహీనంగా ఉంటది. అందంగా ఉంటదా? అందవిహీనంగా ఉంటదా? అందవిహీనంగా అందవిహీనం. ఉంటది. ఒక అవయవం ఎదగకపోతే ఎలా ఉంటదండి? సంఘంలో ప్రతి అవయవాన్ని ఎదిగించాలి. ఆమేన్. 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 మరి ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. ఇది ప్రాక్టికల్‌గా చాలా కష్టమైన పని. వినగానే ఇప్పుడు వెళ్ళగానే అబ్బాయి అన్న చెప్పిండు ఉద్రేకంతో వెళ్ళి మీరు ఏం చేయలేరు ఇప్పుడు బయటికెళ్ళి. నాకు తెలుసు అది. ఆల్రెడీ కొద్ది గొప్ప ఆచరణలో ఉన్నాం అయ్య గారు. సంపూర్ణత కాలేకున్నా కొద్ది గొప్ప ఆ పరిధిలో ఉన్నాం. థాంక్ యూ. దేవుని నిజంగా స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అవునన్నా. ఆమేన్. ఇలా ఇలా ఏకీభవించేవారు, ఇలా మమ్మల్ని ప్రోత్సహించేవారు లేక చూస్తున్నాం అన్న చాలా వరకు కొన్ని చోట్ల కూడా పరిస్థితులను బట్టి. సో ఈ 6 నెలలు మన జీవితాల్లో నిజంగా మన పరిచర్య విధానము ప్రభువుకు నచ్చే విధంగా ఖచ్చితంగా మారుతుంది. మీరు ఫాలో అయితే, ఆమేన్. వెంబడిస్తే, ఆమేన్. మారాలనుకుంటే. ఆమేన్. Yes, yes, ఆమేన్. yes. దానికి నేను నా టీం అంతా కూడా, నాతో ఉన్న ఇతర జత పని వారు మీకు సహకరించడానికి చాలా సిద్ధంగా ఆమేన్. ఉన్నారు. ఆత్మ సంబంధంగా, మోరల్‌గా, థాంక్ యూ. స్పిరిచువల్‌గా మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామండి. మీకు వాక్యం థాంక్ యూ. కావాల్సిన థాంక్ యూ అన్న. విధానంలో ఎంత Thank you. కావాలంటే థాంక్ యూ. సపోర్ట్‌గా ఉంటాం. మా Thank you. హృదయంలో Always కూడా అదే God. అభిలాషిస్తున్నాం అయ్య గారు. మీ థ్యాంక్ యూ మీ అయ్య గారు. మీ సావాసం అంతా మాకు సహకరించాలి. ఇందులో పాలు పొందిన సేవకులందరూ మీ సహకారం తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. తప్పకుండా ఫుల్ మన వెల్కమ్ ప్రభు అయ్య కృప గారు. అదంతా కూడా మనల్ని దేవుడు కలిపాడు, అందులో డౌట్ లేదు. యేసుక్రీస్తు ప్రభుత్వం కింద విశ్వాసుల సహవాసం అనే సంఘం అంటామండి. ఆ ప్రభుత్వం కింద ప్రతి అవయం పనిచేయాలి. అవునా? ఎస్ Yes. ఎస్ మధ్యలో మనం దూరొచ్చా? ప్రతి అవయం యేసుక్రీస్తు కనెక్ట్ ఉండాలా? మనం మధ్యలో దూరొచ్చా? శిరస్సు చెప్పినట్టు యేసుక్రీస్తు వినాలా? కరెక్ట్ మధ్యలో ఉండాలి. మనం దూరి మనం ఏమైనా చేయొచ్చు అంటారా? క్రీస్తుకే శిరస్సు కనెక్ట్ చేయకూడదు. కావాలి. లేకుండా అవయవాలతోటి పని జరగాలనే ఆలోచన. అవునా? ప్రతి అవయం శిరస్సు కత్తుకొని ఉండాలి. ఎవరు కత్తుకొని ఉండాలి? క్రీస్తుకు. ఉమ్. వాక్యానికి శిరస్సు శిరస్సు. అయిన క్రీస్తు కత్తుకొని ఉండాలా? శిరస్సు ఎవరు? సంఘానికి పాస్టర్లమా? మనమా? సారీ యేసు ప్రభువా? యేసు జీసస్ క్రీస్తు ప్రభు. యేసు వాక్యం. ప్రభు. మరి ఇప్పుడు ప్రతి అవయవాన్ని శిరస్సు హత్తుకొని ప్రతి అవయం శిరస్సు చెప్పినట్టు వినాలా? మధ్యలో మనం చెప్పినట్టు వినాలా? మనకు హత్తుకోవాలి కదా శిరస్సుకు శిరస్సులో ఆలోచన. అవయవాలని మనం అంటించుకోవాలి. ఫస్ట్ మనం చెప్పినట్టు వినాలి, మన కంట్రోల్లో పెట్టుకోవాలా? ఏమంటారు? ఆ. అట్లా జరుగుతుంది ఇప్పుడు సంఘాల్లో. అందుకనే సనుగులు ఎక్కువైనాయి. నిజంగా చెప్తున్నాను, ఈ బోధ విజయ్ మనం నీకు విని తోడు. పాటించాలి. ఈ బోధ మనం విని పాటించాలంటే నిజంగానే రోమా 12:1-2లో చెప్పింది జరగాలి. అంటే మనం సజీవంగా చచ్చిపోతే గాని దీన్ని అంగీకరించలేం. Yes, yes. ఆమేన్. జీరో కావాల్సిందే అండి. మళ్ళా మనం నేను ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసినా, నేను మీసాలు తిప్పినా, తొడగొట్టిన, వేల ప్రసంగాలు చేసినా అంటే కుదరదు ఇప్పుడిగ. అదే కష్ట సాధ్యంగా ఉందండి ఇప్పుడు. అవునా? భగవంతుడు కాకుండా దేవుడు మిగతా అంటాడు చెప్పిన అయ్య చేసే గారు, రకాలు మీరెవరో నాకు తెలియదు అంటాడుగా లాస్ట్ కి. ఆ! ఎవరు? ఫస్ట్ జీరో కావాలంటేనే ఆడనే వచ్చిందంతా ఫస్ట్. ఇప్పుడు ఎంతమంది జీరో అవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆల్రెడీ మీలో చాలా మంది హీరోలు ఉన్నారు. నాకు కూడా తెలుసు. నేను అంటే నాది అనేది ఎక్కువ. అంటే మీలో అంటే మేబీ నాకు తెలవదు. నేను చూడని హీరోయిజం, సెలబ్రిటీజం మీలో చాలా మంది ఆల్రెడీ చూసుంటారు బయట. మరి హీరోలందరూ ఇష్టమే, ఎలా అవుతారో తెలవదు. బట్ స్టిల్ మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. కాకపోతే చూసినాం గాని పరీక్షించినాం అన్న చాలా వరకు. చూసాం కానీ హ్మ్. పరీక్షించినప్పుడు అది ఓకే. వాక్య ప్రకారం కాదు. ఓకే. అయ్యగారు ఒక 4 చిన్న డౌట్ అడగొచ్చా అయ్యగారు? తర్వాత అమ్మా నేను ఈ పాయింట్ ముగించిన తర్వాత మీరు ఎన్ని డౌట్‌లన్నా అడగండి కొద్దిగా. నా టైం అయింది కాబట్టి ఆ టైంలో నేను ముగించిన తర్వాత మీకు ఎంత టైం అయినా నేను ఉంటాను. ఎటెల్ గ్రూప్‌లోనే ఉంటాను. మీరు అడగండి. ఓకే రాసుకొని అయ్యగారు. పెట్టుకుందాం. ఓకే. ఓకే అయ్యగారు. 4 సంఘము క్రీస్తు యొక్క వధువుతో పోల్చబడింది. సంఘం దేనితో పోల్చబడిందండి? క్రీస్తు యొక్క వధువు. ప్రకటన 19 చూడండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నదని చెప్తున్నాడు. అంటే చూడండి, యోహానుకు దర్శనంలో ఏం చూపిస్తున్నాడో చూడండి, మనందరికి తెలిసినాడు. గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపెదనని చెప్పి. సంఘం ఎవరండి? వధువు. వధువు. అవునా? క్రీస్తు యొక్క భార్య.
నాకు ఆశ్చర్యం కలిగించే మాట ఇక్కడ చూడండి. ఈ మాటని మీరు చాలా శ్రద్ధగా గమనించండి. ఇప్పుడు నేను ఈ మాట చదువునట్టుగా నేను ఫోన్ చేసుకొని మాట్లాడుతున్నా. పౌలు నిజంగా ఆనాటి సంఘంతో ఇలా మాట్లాడాడు, కొరింథీ సంఘంతో. ఏమన్నాడు? దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవాలని మిమ్మల్ని ప్రధానము చేస్తేనే అంటున్నాడు. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను. నిజంగా మీ యెడల నేను దేవాసక్తి యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పవిత్రులైన కన్యకనుగా ఒకడే పురుషుడు అంటే యేసుక్రీస్తుకు మాత్రమే సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానం చేయడానికి బోధంతా చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆసక్తి దేని కొరకు? పరిచర్యలో ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారు? పౌలు అంటే ఏమంటున్నాడు అంటే, నా ఆసక్తి మీ పట్ల ఇంత ఉన్నతమైనది, కానీ మిగతా వాళ్ళు కూడా మీ పట్ల కొంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ వారి ఆసక్తి నాలాంటిది కాదు. అంటే మీ వాళ్ళు ఏదైనా లాభం సంపాదించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు నేను ఒకటి కాదంటున్నాడు పౌలు. అవునా? తర్వాత వచనాలు చూడండి. వాళ్ళు నేను ఒకటి కాదు, వారి మీడల ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మీ వల్ల లాభం సంపాదించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరు అలాంటి వాళ్ళని చేర్చుకుంటే వారి సహించ యుక్తమే అంటున్నాడు. అవునా? అలాంటి వారిని మీరు అంగీకరిస్తే సహించ యుక్తమే, సహించండి. మీరే అంగీకరించారు కదా, మీరే ఎంకరేజ్ చేశారు కదా. మరి నేనెందుకు మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను? పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, యేసుక్రీస్తుకు అనగా ఎవరు? యేసుక్రీస్తుకు ప్రదానం చేయాలని చూస్తున్నాను. అంటే ఇప్పుడు మన అందరికీ యేసు ప్రభుతో ఎంగేజ్మెంట్ అయింది వాస్తవం చెప్పాలంటే, ఇంకా పెళ్లి కాలే. అవునా? అవునండి, వాస్తవం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి, ఒక అబ్బాయితో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి బయట ఇష్టానుసారంగా తిరిగితే మీరు అంగీకరిస్తారా? అంగీకరించారా? ఒప్పుకుంటారు కదా? తిరగకూడదు. ఒప్పుకోం. ఎవరైతే పాపం భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతున్న దానికి ఎవరితో పడితే వాళ్ళతో చేతులు చెట్టాపాటలు వేసుకొని తిరుగుతుంది. ఓకే కదా మీకు? అవును. చట్ట విరుద్ధం అది. ఆల్రెడీ మీరు ఎంగేజ్మెంట్ చేసారు. ఎంగేజ్మెంట్ అమ్మాయి ఎందుకు పెళ్లి కావట్లేదు, లేట్ అవుతుంది చెప్పేసి, సరేలే నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు పిలుస్తున్నారు వెళ్ళి రాపని చెప్పాలి అప్పుడప్పుడు. అవునా? అంటే అప్పుడప్పుడు మనం సంఘాలను ఏం చేస్తామంటే డినామినేషన్లకి, ఆర్గనైజేషన్లకి అప్పగిస్తాం కదా, ఇట్లా డబ్బుల కోసం, దేనికోసం, పేరు కోసం. అలా అయినా జరుగుతుందయ్యా. అవునా? అసలు మంచి అమెరికా అయినా ఎవరు దొరుకుతారని కంప్యూటర్ కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. వామ్మో! ఈ సంఘ వాళ్ళకి అమ్ముకోవడానికా సంఘాలను? మనం వాళ్ళ సొత్తు చేయడానికి. ఎవరండి వాళ్ళు? ఎవరండి? యేసుక్రీస్తు తప్పించి అధికారం ఎవరికి లేదు సంఘం మీద. ఎవరండి? సంఘం మన సొత్తు కాదు. ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు అమ్ముకోవడానికి కాంట్రాక్ట్ ఏమన్నా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి. క్రీస్తు యొక్క వధువు ఆయన వచ్చినప్పుడు ఉంటది అప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడేం తెలియదు. ఇప్పుడు ఎందుకంటే అంత బానే ఉంటది. అంత నార్మల్ గానే ఉంటది. పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉంటారు. పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూనే ఉంటారు. ఏమంటారు, విందులు జరుగుతూనే ఉంటాయి, వినోదాలు జరుగుతూనే ఉంటాయి. ఏం తెలియదు ఇప్పుడు. ఆయన వచ్చినప్పుడు తెలుస్తది సంఘాన్ని మనం ఏం చేసినామని. అందులో పౌలు మాట్లాడు కదా సీరియస్‌గా. అవునా? ఎప్పుడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. చేస్తాడు. సంఘం క్రీస్తు యొక్క వధువు అండి. నాకు అధికారం లేదు ఆ వధువుతో ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి. వధువు మీద నేను భుజాల మీద చేతులేసుకునే అధికారం ఉంటదా అండి నాకు? నేను మేకప్ మ్యాన్ అనుకోండి, వధువుని సిద్ధపరచాలి నేను అంతే. అవునా? అవునండి, అవును, సిద్ధపరచాలి. ఈ సిద్ధపరిచే క్రమంలో ఏమన్నా చేయొచ్చా? చేయకూడదు, నేరం. పెళ్లి కొడుకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కాబట్టి దృష్టి అంటే ఏమంటారు, దృష్టి కాదు, ఇప్పుడు ఆలోచన తప్పుడు దృష్టితో చూడొచ్చా? చూడకూడదు. మరి ఇప్పుడు జరుగుతుంది, ఇలా పోల్చుకొని చూడండి ఒకసారి సంఘాల్లో ఏం జరుగుతుంది. సంఘము పవిత్రులైన కన్యకనుగా ఒకటే పురుషునికి అది ప్రదానం చేయబడాలి. ఒకసారి మీరు మొదటి 2 కొరింథీ 11:1 చదవండి. అక్కడి నుంచి చదవండి ఒకసారి. 3వ వచనం కూడా చదవండి. త్వరగా ముగిస్తాను, నా సమయం అయిపోయింది. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఓకే, 3వ వచనం కూడా చూడండి. ఇప్పుడు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు. అమ్మా మీరు మొదటి కొరింథీ చదువుతున్నారండి. నేను 2 కొరింథీ చదవమని చెప్పాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మంచిగా వినండి. ఏ మాట? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఏమంటారు? క్రీస్తు ఎడలున్న సరళత నుండి, ప్రేమ నుండి, ఎక్కడ పవిత్రత నుండి ఎక్కడ దూరం చేయాలని చూస్తున్నారంట. చూడండి, సర్పం ఏం చేస్తుందండి? కుయుక్తి చేత, ఆదాము ఎలాగైతే కుయుక్తి చేత మోసం చేసిందో, నేడు కూడా అనేక మందిని యేసుక్రీస్తు యొక్క పవిత్రత నుండి, ఆ ప్రేమ నుంచి వెళ్ళి, ఆ సరళత నుండి దూరం చేయడానికి అనేకమైన జరుగుతాయంట. అనేక మంది వస్తారు,
కానీ నేనెందుకు వస్తున్నా తెలుసా? మీ పట్ల నాకు ఎందుకు ఇంత ఆసక్తి ఉంది అంటే, నాది దైవాసక్తి అంటున్నాను. నేను దేవాసక్తి ఎడల మీ ఎడల ఆసక్తి. నా ఓన్ ఇచ్చ కాదు. మనలో చాలా మందికి ఓన్ ఇచ్చలతోనే పరిచర్య చేస్తున్నాం. దైవాసక్తి అనేది వేరుంటది. దైవాసక్తి ఎడల మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏమంటున్నాడు? అందుకే పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు చెప్పకండి ఈ మాట మనం చెప్పే స్థాయికి మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఎఫెసీ 5:25-27 పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించి సంఘం గురించి చెప్తారు. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదని లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని అంటే సంఘాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు సంఘము కొరకు తనను తాను అప్పగించుకొనెను. అంటే యేసుక్రీస్తు సంఘాన్ని ఎలాంటి మచ్చలేని దానిగా, ఎలాంటి మరకలేని దానిగా, ఎలాంటి డాగు లేని దానిగా, అది ఒక నిర్దోషమైన దానిగా, లేకపోతే అది పవిత్రమైన దానిగా ఉండాలనేది అంటే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. అందుకొరకే దాని కొరకు ప్రాణం పెట్టాడు. అందుకొరకే దాని కొరకు తాను అప్పగించుకున్నాడు మరి క్రీస్తు. అసలు సంఘం యొక్క ఉద్దేశం అది పవిత్రత. మరి సంఘాన్ని పౌలు కూడా అదే అంటున్నాడు. దాని పవిత్రత నుండి సరళత నుండి ఎవడు దూరం చేసినా ఒప్పుకోవడానికి పౌలు ఇష్టపడట్లేదు. మరి ఈరోజు సంఘాన్ని మనం అలాగే పవిత్రంగా కాపాడుతున్నామంటే ఒక్కసారి చూడండి సంఘంలో ఎలా ఉన్నారో. ఇప్పుడు చెప్పండి ప్రశ్న, సాదృశ్యంగా ఎందుకు సంఘం క్రీస్తు వధువుగా చూపబడింది? ఎందుకు మనము వధువుగా చూపించాలి? క్రీస్తుకు భార్య కనుక. భార్య కనుక అంటే ఎలా ఉండాలా? పవిత్రంగా కాయవలనని. సంఘాన్ని ఎలా చూడాలండి? పవిత్రంగా కాయాలా. పవిత్రతను కాపాడడం నాయకులుగా మన బాధ్యత. అవునా? అవునయ్యా. అవునండి, అవును. పవిత్రతను కాపాడుతున్నావా? అపవిత్రతను అంటగడుతున్నావా? ఈ పతాదం చర్చకొస్తే చాలు. పవిత్ర సంఘం తర్వాత హాజరైతే చాలు. సార్ 1 2 3 ప్రెసెంట్ సార్. అంతేనా? అట్లనే ఉంది పరిస్థితి ఇప్పుడు. అందుకే అంటున్నాడు ఆయన, క్రీస్తు యొక్క సారూప్యత మీలో ఏర్పడిన మరలా ఇక్కడ ప్రసవ వేదనలు ఏం లేవు. నింపుకున్నామా, వచ్చిర్రా, ప్రోగ్రామ్ ముగించినామా, ప్రెడిక్షన్ ఇచ్చినామా, ఆశీర్వాదం ఇచ్చినామా, ఆమెను అంతే. ఇక మళ్ళీ వాళ్ళ పవిత్రంగా ఉంటేంది, ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటేంది, వాళ్ళు ఇంకేమైనా పెట్టుకుంటే మనకెందుకు, వాళ్ళు లంచం తీసుకుంటే మనకెందుకు, వాళ్ళు కట్నం తీసుకుంటే మనకే లాభం కదా. కట్నం తీసుకుంటే మళ్ళీ అందులోకి 5-10 దశమ భాగం కట్టంలోనే కాదు. నాకు తెలిసిన వాళ్ళు ఆయన లోన్ తీసుకుంటే కూడా దశమభాగం లాక్కున్నాడు అందులోకి వెళ్ళి. పాపం అప్పు చేసి ఆ లోన్ తీసుకున్నాడు అంటే లోన్కి ఇంకో 5 లక్షలు తీసుకుంటే ఇంకో నెలకు సంవత్సరానికి 10,000 ఎక్కువ కట్టాలి. దాన్ని కూడా దశమభాగాలు తీసుకున్నాను. ఫినాన్స్ కంపెనీలో ఒక అమ్మాయి 10,000 గంట 100 రోజులు కడతారు కదా, రోజుకు 100, 10,000 తీసుకొని. అవునా? అందులోకి వెళ్ళి కూడా లాక్కున్నారు. ఏం చేస్తాం మనం? 10,000 అలా డైలీ ఫినాన్స్ తెచ్చుకుంటా 10,000 ఆల్రెడీ 1,000 రూపాయలు కట్ చేసుకునే ఇస్తాడు ఆయన. అవునా? అవునయ్యా. 9,000 మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి 900 లాక్కెళ్ళండి. ఏం చేస్తాం మనం? అన్యాయం. సంఘం అది క్రీస్తు యొక్క శరీరము, ఆయన వధువు. దాని కొరకే రాబోతున్నాడు. రెండో రాకడ వచ్చేది దానికోసం. సంఘము క్రీస్తు భార్య అని, తన వధువు సంఘం కోసం రాబోచునని ఎరిగి సంఘమును జాగ్రత్తగా పై విచారణ చేయించు కాయాలి. అందుకే పౌలు గాని పేతురు గాని ఎంత క్లియర్ గా చెప్పాడు. జాగ్రత్తగా మందకు మాదిరిగా ఉండాలి, ప్రభువులైనట్టు ఉండొద్దు. అవునా? పేతురు 5:1 ఏమన్నాడు? ప్రభువులైనట్టు ఉండొద్దు, మందకు మాదిరిగా ఉండాలి, దాని దుర్లాభాపేక్షతో కాయకూడదు, సిద్ధ మనసుతో కాయాల, మంచి గాయాల, పై విచారణ చేయొచ్చు, జాగ్రత్తగా కాయమని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం మనందరూ తెలుసు. ఆ మాటలని పక్కన పెట్టినాం. పౌలు పేతురు ఎందుకంత భయంతో మాట్లాడారు మీరు ఎప్పుడన్నా గ్రహించారా? సంఘమును విచారణ చేసి జాగ్రత్తగా కాయమని. ప్రభులైనట్టు ఉండొద్దు, మాదిరిని చూపించాలా, నడవడం చూపించాలి, అంతేగాని ఆజ్ఞలు ఇవ్వకూడదు. అలా ఇస్తే శాస్త్ర పరిషలు మనకు తేడా ఏందండి? అవునా? వాళ్ళు మొయ్యలేని బరువులు పెట్టారు. ఇప్పుడు కూడా మన సంఘం మీద మొయ్యలేని బరువు. మనం మొయ్యలేని బరువులు పెట్టవచ్చా సంఘం మీద? పెట్టకూడదు. సో 2 విషయాలు, మొత్తం 4 విషయాలు చూసాం. సంఘము దేవుని మందిరం, మనలోనే నివసిస్తాడు. సంఘము దేవుని కుటుంబం, అన్యోన్యత, ప్రేమానురాగాలు కలిగి దానికి పెద్ద పీట వేయాలి. సంఘం క్రీస్తు యొక్క శరీరం, ప్రతి అవయవాన్ని గౌరవించాలి, ప్రతి అవయవాని పనిని గుర్తించాలి,
ప్రతి అవయవాన్ని పనిచేయడానికి అవకాశం కల్పించాలి. ప్రతి అవయవానికి ఒక అవయవం యొక్క అవసరతను గుర్తించాలి. 4వది సంఘము క్రీస్తు యొక్క వధువు అండి. దాని పవిత్రతను కాపాడాలి. 4 మనకు అర్థం కాలేదు అంటే సంఘాన్ని ఇంకా చాలా మంది అర్థం చేసుకొని ఇంతటితో అయిపోలేదు. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మనం ఇంకా లోతుగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అన్న. ఈ 4వ పాయింట్ నెక్స్ట్ పీడిఎఫ్ లో వస్తుంది అన్న, దీంట్లో లేదు. ఈ 4వ పాయింట్ నెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్ లో ఇస్తారా? దీంట్లో లేదు.